నుంచి వస్తున్నారు. కూర్చో. ఈరోజు సిగరెట్ పడతావా? టైం లేదురా. అవతల పోస్ట్ ఆఫీస్ తెరిచి వచ్చాను. బావోయ్ చిన్నది చాలు రావయ్యా. వచ్చిన దగ్గర నుంచి వసపెట్టలాగా ఒకటే అడిపోయినా. కూర్చో, త్వరగా వెళ్ళిపోవాలి, మళ్ళీ టైం లేదు నాకు. ఏమండి బాబాయిని కూడా భోజనానికి లెమ్మనండి, వడ్డించారు. టైం లేదమ్మా. కళ్ళతో చూసింది నోరుతో చెప్పి చెవులారా వినిపించి త్వరగా వెళ్ళిపోవాలి, మళ్ళీ టైం లేదు నాకు. ఏమిటి మావయ్య అంత విశేషం? నేను ఏమైనా పెద్ద పోస్ట్ మాస్టర్ చేశారేంటి? అబ్బే వాళ్ళు చేస్తే మాత్రం నాకు టైం ఎక్కడ అల్లుడు, కాలం అయిపోయింది. అబ్బా ఈ అంజిగాడు కృష్ణ ఎక్కడరా, ఇంకా తింటారా? అరవకు మావయ్య, నీ అరుపులతో ఆగలేకపోయింది, భోజనం సరిపోయింది. అందరం వచ్చేసాం కానీ ఏమిటో చెప్పు మావయ్య. టైం లేదు, వెళ్ళిపోవాలి నేను. మరి ఎందుకు వచ్చినట్టు? అవునుమా, వచ్చిన పని మర్చిపోయాను. ఆ సంగతి గుర్తించే నిన్ను చిరంజీవిగా చిన్న పోస్ట్ మాస్టర్ గానే ఉంచి. నువ్వు మధ్యలో మాట్లాడుకో, నాకు అసలు టైం లేదు. మాట్లాడండి, మరి అసలు టైం తీసుకోకమాట. బావా అసలు విషయం ఏమిటంటే, నువ్వు నీ కొడుకులు కోడళ్ళు ఏమిటి అందరూ వింటున్నారా? మాట్లాడక మరి చెప్పు. నువ్వు నీ కొడుకులు కోడళ్ళు ఇంత అన్యోన్యంగా కలిసికట్టుగా ఉండటం ఏమి బాగాలేదు. నీకు కన్ను గుర్తుందా? నా కళ్ళకి ఆ మాత్రం టైం ఎక్కడదిరా. మిమ్మల్ని అందరినీ చూసి భయపడిపోయి ఆ భూదేవే మీకు లొంగిపోయింది. బ్రహ్మాండంగా పంటలు పండించారు. ఆ వార్త ఇక్కడి నుంచి రాజధానికి, అదేరా హైదరాబాద్కి, అక్కడి నుంచి ఢిల్లీకి పాకింది. అంటే దాంతో వచ్చి పడింది ముప్పు. ఇదిగో తాకింది. అదేమిటో చూడు శ్రీనివాస్. అదే తెచ్చావా? అలవాటు పాపం, ఏం చేస్తాడు? ఏమనుకోకండిరా అన్నయ్య. అది ఇంగ్లీష్ ఉత్తరం అయితే మా ఆవిడకి ఇచ్చే గిరగిరగర చదివేస్తుంది. ఏమే ఎప్పుడు వేళపోయింది. నాన్న నాన్న, ప్రభుత్వం మీకు కృషి పండిట్ గుర్తించింది. అన్న నేనేం ఘనకార్యం చేశాడని బాబు. నాకు ఇద్దరు రాష్ట్రం మొత్తం మీద సగటున మన పొలంలో ఎక్కువ పంట పండించినందు కదా మావయ్య. ఇంతకాలానికి నువ్వు ముద్రేసిన ఉత్తరం మంచి వార్త తీసుకొచ్చింది. అవును బాబా. మా శేషు, మీ నాన్న మరచెంపుతో కాగి పట్టురా. మరచెంపుడు కాదు, టైం లేదంటూనే మీ నాన్న ఇంటి గుర్తుకుంటాడు. పాపం మా నాన్న చూస్తే అందరికీ ఆటే. అవి నాకేందుగా మావయ్య, నాకు అసలు టైం లేదు. ఉంటుంది నాన్నకి మంచి. రేపు ఆయన సన్మానం చేసుకోవాలి, బ్రహ్మాండమైన ఉపన్యాసం నడపాలి. అవునన్నా, మాట్లాడుతుంటే స్టేజ్ దద్దరిల్లిపోవాలి. మాట మాటకి తప్పట్లు. మావయ్య క్యాంపులకి నువ్వు కూడా కొట్ట. తప్పట్లు ఈ రోజు మన ఊరికే ఒక పెద్ద పండుగ. కారణం మన దశరథ రామయ్య గారు ఈ ఊరు వారు కావడం, ప్రభుత్వం వారికి గుర్తించి సన్మానించడం మనకి పండుగ కాక మరి ఏమిటి? మన దశరథ రామయ్య గారు చాలా అదృష్టవంతులు అని చెప్పడంలో అతిశయోక్తి లేదనుకుంటాను. నలుగురు కొడుకులు కోడళ్ళు, ఆడ మగ వివక్షత లేకుండా ఆ భూదేవిని నమ్ముకొని భక్తితో శ్రద్ధతో సేవ చేయడంలో ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో వారి కుటుంబం చేసి చూపించింది. బాధ్యత తెలిసిన కొడుకులను, భక్తి శ్రద్ధలు గల కోడళ్లను కలిగిన ఆయన ధన్యజీ. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. తరువాతి కార్యక్రమం ప్రారంభిద్దాం. దశరథరామయ్య గారికి పూలమాల. ఆగండి బాబు, ఈ పూలమాల వేయాల్సింది నాకు కాదు, నా మనమరాలు లక్ష్మికి. లక్ష్మి ఇలా రామ్మా. ఆ పూల వెంట మా లక్ష్మి వెళ్ళవే. గారు, అవును రాజశేఖరం గారు, ఈ సన్మానాలకు ఈ పొగడ్తలకు అర్హులం మేము కాదు. మీరు అనుకున్నట్టుగా నా కొడుకులు కోడళ్ళు మొదటి నుంచి ఈ భూమిని నమ్ముకుని ఉంటే, ఎవరి బాధ్యతలు వారు అప్పుడే గుర్తించుకుని ఉంటే, మా ఇంటి మహాలక్ష్మి, నా 4వ కోడలు చిరంజీవిగా ఉండేది. ఏమిటి మీరు అనేది దశరథరామయ్య గారు? నిజం చెప్తున్నాను బాబు. ఆ హరిదాసు కూతురు లక్ష్మి మా ఊరికే మహాలక్ష్మి. మా కుటుంబానికి వెలుగు చూపడానికే వెలసిన శ్రీ మహాలక్ష్మి. అమ్మా, చిక్కాల వారి లోగిళ్ళు ధర్మలోగిళ్ళు, ధర్మదాతలు. కౌసల్య సుప్రజా రామ పూర్వాసంతా ప్రవర్తతే ఉత్తిష్ట ముప్పుట్ల తిని కొవ్వెక్కడుస్తున్నారు. అమ్మా, నిత్య పూజా పురస్కార సేవాపరాయని తులసమ్మ తల్లి. ఉత్తిష్టో ఉత్తిష్ట గోవింద. అప్పుడే తెల్లారిందా మీ భారత యుద్ధానికి? ఏమే వాళ్ళ మీద విరుచుపడతావు? అంతా నన్నే అనండి.
ఇప్పుడు నేనేమన్నానని పొద్దుటి నుంచి రాత్రి దాకా నువ్వు ఆ దేవుడి దగ్గర పడి ఉంటావు. ఈ దెయ్యంతా నేను ఎంత అయిపోతున్నా నీకేం తెలుసు? పడండిరా. ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. స్వామి తెల్లగా తెల్లారిపోయి లేవండి. అప్పుడే తెల్లారిందైతే ఒక్కరోజైనా తెల్లారకుండా ఉంటుందేమో, హాయిగా నిద్రపోదాం అనుకుంటాను. ఏది? అబ్బా మేలుకొలుపు మీకు కాదండి, నా స్వామికి. తులసి, కౌసల్య సుప్రజారామ. తులసి, ఇందులో ఆటి నాసు కళావర్ రెండు కనపడటం లేదు. నువ్వేమన్నా చూసావా? నిద్రలేస్తూనే ఆ విధంగా పేకాట పడవేనా? తప్పు తప్పు, అలాంటి మాటలు అనకే. ఆట కలవదు. ఏమే దున్నపోతే తన్ని ఏ ఎరగట్టు నటిస్తున్నావు? నేనా? నాకేం తెలుసు? నీకేం తెలీదు? దొంగలా కలుస్తాను. ఏం తెలీదు? అమ్మా మతి ప్రేమ భాగ్యరాశి శేషమ్మ తల్లి. ఇష్టం గడుపు. సుమతి, సుమా, అయ్యో కాఫీ తాగి మళ్ళీ పడుకుంది గాని లే. అర్థం తెచ్చారా? లేకపోతే పొద్దున్నే మీ మాత్రమే చూడాలా? ఓ తీసుకొచ్చా, లే లే చూసుకున్నాం లే. కాఫీ ఏది? ఇదిగో. అమ్మా మతి సేవాపరాయణి పట్టంపురాణి సుమతమ్మ తల్లి. ఇది కాఫీయా కషాయమా? కషాయం. కాఫీ కూడా చిక్కులేదు. కాఫీ నాకు తగలెట్టించాలిగా, మళ్ళీ ఏడుపెందుకు? దిక్కులేదు అన్నా, నేనుండగా దిక్కులేదు అన్నా. కావాలంటే నడిచి నీలగిరెళ్ళి గుండె కింద దిక్కులేదు అనుకు సుమతి. ఈ పాట రోజు విని విని విసికెట్టిపోతుంది. ఒక కూర చేసిన చేత కాదు, ఒక పులుసు కాయటం చేత కాదు. కడుపు నిండా అన్నం తిని ఎన్ని రోజులు అవుతుంది? చస్తాను. మళ్ళీ ఏమవుతుంది? సావను సారీ, మీరే చంపండి. నాకు టైం అయింది, మహిళా మండలికి వెళ్ళాలి. తర్వాత ఒక కప్పు కాఫీ తీసుకురండి వేడిగా. బాబు అందరూ పనిలో ఉన్నట్టున్నారు. అవునండి. మడి మశానం లేకుండా చీపురు గట్ట కూర్చుని ఊళ్ళు వాకిళ్ళు ఊడుస్తూ కూర్చుంటే ఇక్కడ పూజా పునస్తారట. ఈవేళ మనవంత కదన్నా, ఈ 10 రోజులు పెద్ద. అలాగా? ఆ సంగతి ఆ పెద్ద ఆయనతో చెప్పు. అన్నిటికీ నేను దాడి దొరికాను. ఏమిట్రా అంటే ఇంటికి పెద్ద కోడలుగా. అసలే ఒళ్ళు ఆ పని పట్టాలని 3వ మహారాణి ఉందిగా, ఆవిడ వచ్చున్నానండి. కొద్దులు కాదు, పేడ బిసుకుంటూ కూర్చోడానికి. నేను చదువుకున్నదాన్ని. యు నో ఇట్? మహా చదువుకుంటారు సార్. విన్నా విన్నా తులసమ్మక్క, ఆ 4వ మహారాణి అంగనా చేసి ముండమోపిన్ చేసి అతని చేత అడ్డమైన చాకరీ చేయించుకోవడమేగా. నువ్వే మహా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పూజలో కూర్చోటం, నోట్లో నా పసిపిల్ల చేత నానా చాకరీ చేయించుకోవటమేగా. ఏమిటి ఏమిటా నవ్వు? నీ భాగవతం ఎవరికి తెలీదు. రాత్రంతా ఆయనతో సరాగాలు, పొద్దున్నే ఏడుపురాగాలు, పుట్టింటికి పలాయనం. దీనికి తోడు నవ్వు కూడానా? అమ్మా తల్లుళ్ళారా, ఒకరినొకరు తిట్టుకుని మీ కాపురాలను బజారుని పెట్టుకోకండి. మిమ్మల్ని కోడళ్ళగా తెచ్చుకున్న పాపానికి ఆ పని నేనే చేస్తాను. ఏమిటి నాన్న ఇది? నా కర్మరా నాన్న. ఈ ఇంటికున్న పరువు ఏనాడో పోయింది. ఇప్పుడు నీకు గౌరవం కూడా పోగొట్టుకుంటావా? రానన్న ఇంట్లో ఉండదురా. అలా ఉండకుండా చేయాలనేగా వాళ్ళ మనసు. ఆహా, పురుషుడు పుట్టిన ఇన్నాళ్ళకి యజ్ఞం చేసేట. ఆ శ్రీ మహాలక్ష్మిని నట్టింట్లోనే కట్టేసుకోవాలనుకుంటే నువ్వు ఎవరితో కట్టుకుని ఊరు వాడా ఏకంగా ఉడికించుకున్నారు. మా బాగా అన్నావు. మీ అమ్మతో బయటపడేవాడిని. నాన్న ఊరుకో నాన్న, ఏటా మాటలు? వీళ్లకు నేను ఏం లోటు చేశాను? వాళ్ళు కోరిన సంబంధాలు తెచ్చి చేశాను. అడగడం తోటి ఆస్తి పంచిచ్చాను. ఈ దశరథ రామయ్య కుటుంబం అంటే గొప్ప చెప్పుకోవాలి. ఇదేనా నేను చేసిన పాపం?
వాళ్ళ మర్యాద వాళ్ళు నిలబెట్టుకోలేనప్పుడు నువ్వు బాధపడి మాత్రం ఏం లాభం రానా అన్న వడ్డించా కొంచెం పొలం పెడదాం ఒక్కడవేనా నాకు చల్లని నీడ తండ్రి. బాలా రేత్రంతా నువ్వే కల్లోకి వచ్చేవే, వచ్చి ఏం చేశానంట? ఒళ్ళంతా కుంపడకం చేశావంట చేసి సుయ్యి 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 అంటూ ఏక ప్రేమదోషులు పోసేస్తున్నావంట. ఇప్పుడు ఆవిడ వచ్చిందంటే దోశ తిరిగేస్తుంది. వెళ్ళి పని చేసుకో. మనం కాపురం చేసినట్టయ్యా లేదు, అడుక్కు తినాలి. ఇలాంటి ఉంటాను ఇంకొక గది అయితే దెబ్బరట్టు అవుద్ది. జనం వచ్చి ఎలా అవుతుంది? పాపాయమ్మ నీ చేతిలో ఏముందో గాని దోశలు కూడా సప్తస్వరాలు పలుకుతున్నాయి. సుప్రభాతమైన ఏడుకొండల వాడు మేలుకుంటున్నాడో ఏమో. తినేవాడు బాకీ రాగాలు పాడుతున్నారు. నువ్వు మర్చిపోయినా అప్పు సంగతి ఆ లోకంలో చిత్రగుప్తుడు మర్చిపోడు కదా. పెనం మీద అట్టేదో నా కోసమే ఆనందభైర ఆలాపన చేస్తున్నట్టుంది. ఇదో చూడు శ్రీనివాసులు, కట్ల కాసులు పేరు చేయించుకుందాం అనుకుంటున్నాను. కాస్త డబ్బు తక్కువ వచ్చింది. నువ్వు ఇవ్వాల్సిన పాత బాకీలోంచి కాస్త సర్దుబాటు చేద్దు. నీ ఒళ్ళే బంగారం కదా, నీకెందుకు చెప్పు నాగా. చౌనా ఒంటికాయా ఈ దిక్కుమాల పోయి దగ్గర కూర్చుని ఇలా పౌసూలు పోయానే గాని నా పెళ్ళైన కొత్తలో బిడివేరి వేద్దాలాగా నా ఒళ్ళంతా మిలమిల మెరిచిపోయాడంటే. పాపాయమ్మ చిన్నతనంలో నేను చూస్తుంటే ఒళ్ళు పెరపెనుకో, సన్నగా పొట్టిగా ఎర్రగా డైమండ్ రాణిలాగా ఉండేదాన్ని అనుకో. ఆయన ఇలా నీకు దిష్టి తగులుద్దే, నేను 2 కన్నా చూడలేదే. అలాగే బతుకున్నాడు, చూడకుండానే పోయారు. చూడు పాపాయమ్మ, ఏ శ్రీనివాసులు ఇక్కడ అట్టు తింటూ కూర్చుంటే ప్యాకాట్ ఏమవుతుంది? అయిపోయింది, వస్తున్నాను ఉండవయ్యా. పొద్దున్నే పాపాయమ్మ అట్టు పడకపోతే ప్యాకాట్లో పట్టు దొరకదయ్యా. లెక్క రాసుకో. 2 సారాలు స్పెషల్ డబ్బే కొండ పని చేసుకో. ఓసి దిక్కు మొక్కులు ఏందాను అని తీసుకొచ్చి చేద్దాం అనుకుంటుంటే ఏమే తెగనీలుగుతున్నావు. దోసి రాసుకో. ఒక్కటి దోశే కదా చదువుకుని వస్తా చెప్పారా. నానాయనే ఇదిగో, పండగ రోజు కూడా పాపపొగుడు అంటే ఏం లాభం లేదు. పావాలా అలా అయితేనే పేక తీసేది. అబ్బా ఏమిటి శ్రీనివాసు తీసుకున్నాడు? 4 ఎకరాలు పోయేదా 4 గుర్రాల మీద తీసుకున్నాయి. అప్పుడు మిగిలింది 2 ఎకరాలే. ఏమిటవి? రూపాయి చూడాలత్తా, బట్టీకెళ్ళి బట్టి చూస్తున్నాను. సరిపో లోపల బియ్య పచ్చడి దాచు. పాపాయమ్మ గారు దాసు కర్నూలులో కూడా అవునులే, సంవత్సరం పొడవునా మరి ఆయన నాకెందుకు ఊరాల పాపం కానీ. అమ్మా పాపాయమ్మ, అమ్మాయి అనుకుంటున్నాను. శుభం అయితే మాకు తొందరగానే పప్పనం దొరుకుతుంది అన్నమాట. అదే ఇప్పటి వరకు ఎంత కూడిందో అని. ఏమిటయ్యా దాసు, ఆయన బతుకున్నప్పటి నుంచి ఇదే పాట. నమ్మకం లేటయ్యా? నమ్మకానికి కాదమ్మా, ఏదో తెలిస్తే నాకు ధైర్యంగా ఉంటుంది. ఉన్న ఒక్క పిల్లకి పెళ్లి కొంచెం ఘనంగా చేసుకుందామని తాపత్రయం. కాదు మరి ఒక్కగానొక్క బిడ్డ. మా వారు బతుకుండగా దాచిన డబ్బు ఏమన్నా 287. ఇక నా దగ్గర ఉన్నది నీకు తెలియలే తెలుసు. 625. ఇది
అదొక 87, 20 పర్వాలేదే 900 దగ్గర దగ్గర అయింది. ఇది ఒక్కనాటి కష్టమా అమ్మా? ఇన్ని సంవత్సరాలుగా పడ్డా అవునవును. అలాగే పాప మన దాసు డబ్బు జాగ్రత్తగా ఇచ్చేయాల్సిందా పిచ్చిముండేవాడు అన్నారు. వెళ్ళొస్తామా? లక్ష్మి, దేవుడు బాగా ప్రార్థించుకున్నావా అమ్మా? అదే మీ నాన్నని త్వరగా మంచి పెళ్లి కొడుకుని చూసి ఆ 3 ముళ్ళు వేయించమని. అదే నా కోరిక కూడా లక్ష్మి. నీ కోరిక పడేట్టున్నాయి. ఏదో మీ దయ. గుళ్ళోకి వచ్చి ఒక క్షణం కూర్చోకుండా వెళ్ళిపోతున్నారు. మర్చిపోయాను. దేవుడు ఎంత తీయగా ఉంది లక్ష్మి. అదేవిడనుకున్నా చూడలేదండి, పొరపాటు అయిపోయింది. ఏమిటి చూడా? రాత్రి దాని కింద పెడుతుంది చూడా? అబద్ధం ఏమన్నా మళ్ళీ మాట నాకు రక్తం కలుగుతారు. ఎవరో మహానుభావుడు కట్టేశాడు. కర్మ, సావుత్తరాలు, ప్రేమలేఖలు అన్నీ నేనే ఈ వెధవ చేత్తో కొట్టాడవాలి. కొట్టు కొట్టు. మళ్ళీ ఇవాళ కొట్టినా అమ్మా ఏమండి, అతను రోజు దీన్ని గొడ్డన బాధ్యత బాత్తు ఉంటే నిమ్మక నీరు ఎక్కినట్లు మీరు ముద్దలు పట్టుకుంటూ కూర్చుంటారా? మీరంతా ఇలా ఊరుకుంటే ఏదో స్వయానా మేనోడు కదా, నా బంగారం లాంటి పిల్ల సుఖపడుతుందని చేస్తే పెదవ దాన్ని కొట్టి కొట్టి డెంటల్ కాలేజీకి పంపించేస్తాడు. ఇదిగో ఎప్పుడో ఒకప్పుడు బాండి పెదవని అందమాసిగా మనీ ఆదా చేసి మారేస్తానంటే సాయంకాలం వాడు వచ్చేటప్పటికి వాడిని వాడిని అన్నంత పని చేయకపోతే నా పేరు అమ్మా హాయిగా పడుకోమ్మా, వంటగానే లేపుతాను. అమ్మా ఈవేళ నా గారెలు తినాలందమ్మా. అలాగే ఉండి పెడతాయమ్మా. ఎంత కమ్మగా పడవుతాయి ఈ పల్లెను రేపల్లెగా నన్ను నందుండిగా మార్చి ఇంకా ద్వారక వదిలి రాలేదా అమ్మా కృష్ణుడు? వచ్చేసాను లక్ష్మి. ఏమిటిది? ఇదంతా నిజం భక్తి? నేనెంత దురదృష్టవంతుడమ్మా. రోజు ఈ బృందం ఒక్కసారి నా కన్నెత్తి చూడలేకపోయాను. కూర్చోండి బాబు గారు. బాబు గారు తమరా రావయ్యారా?
మీ ఇంటికి చుట్టాలు వచ్చారు. సుదినం మా ఇల్లు పావనమైంది. పావనమైంది మేమయ్యా. నువ్వు తల్లి, ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారమ్మా? నన్ను పరాయివాణిగానే చూస్తున్నావా లక్ష్మి? ఏమిటో ఆ చూపులు. దగ్గర బంధువుల్లో ఎవరూ లేరు బాబు, బయట సంబంధాలే చూస్తున్నా. కానుకల దగ్గరే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మినే చేసుకుంటూ ఉంటే ఇంకా కట్నాలు కానుకలు ఏమిటయ్యా? ఏ మాత్రం తెలివి గలవాడైనా ఆ మాత్రం తెలివి నాకు ఉంది నాన్న. లక్ష్మి వెళ్ళొస్తా. ఎప్పుడైనా మీ అత్తారింటికి వస్తే ఈ ముసలాడికి నీ చేతి వంట రుచి చూపిస్తావు కదా. బాబు గారికి నమస్కారం చేయమ్మా. శీఘ్రమేవ కళ్యాణం. వెళ్ళేస్తాను దాస్ గారు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్త. మళ్ళీ గుమ్ముగా తయారయ్యో. ఏమిటి విశేషం? ఏంటి ఏమంటున్నావు? ఓర్ని, కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావే. ఏది మన మామూలు? ఏంటి రూపాయి చూడలేనా? లేవు, సరిగ్గా అయిపోయింది. ఏటా అబద్దాలా? ఇప్పుడే కదా బట్టి నుంచి కొత్త సరుకు తీసుకొచ్చి లోపలెట్టాను. నువ్వు వండుకోరు ఎత్తగా ఏమంటున్నావు అనమాట? బాగా పెట్టద్దున్నావిడే బెదిరించి నువ్వు మధ్య నా ప్రాణాలు తీస్తున్నారు. ఏటి గురు? ఏం సరికిరాదు, ఎంత పుల్లగా ఉంది. ఆదో సరికే గురు. వస్తుందయ్యా, మద్యపాన నిషేధం వచ్చాక కమ్మడి సరికే కరువు. ఆ కొట్టే గురు, నీకైతే బొంతరటి పంటాడు చేరాను. ఏంటమ్మా నువ్వు ఇక్కడున్నావే? ఏం లేదు నాన్న, ఏమిటో ఇదిగా ఉంది నాన్న. నేనుండగా నీకు భయం ఎందుకమ్మా? వాడు వస్తే కాళ్ళు చేతులు వెనక్కొట్టి ఆ పోస్టు డబ్బాలో పడాను. నువ్వు లోపలికి కొడతామా? పడుకో. సరే నాన్న. రావుడు, ఏ రావుడు, ఈవేళ కార్డు కవర్ అయినా కవరు కార్డు అయినా సరే వాడు అంతే అంతే మేధావా నా కూతుర్ని కొడతాడు. చూడు, ఆ పాత్ర వచ్చింది. ఈ కర్ర విరిగిపోతుందో ఏమిటో, కొంచెం లోపలి కర్ర పట్టుకో. మేధావా నా కూతుర్ని కొడతాడు. నా కూతుర్ని నా కూతుర్ని ఒకటే తల్లులు పుట్టి చంపేస్తుంటాను. తప్పాల బిట్లో ఉంది కానీ నేను రోజు ముద్రలు కొట్టినట్టు నువ్వు దాన్ని కొట్టి ఒళ్ళు పొలం చేస్తూ ఉంటే అది ఏమైపోతుందిరా? అసలే దాన్ని అవుట్ ఒళ్ళు కూడాను పాపం. మాట్లాడతారే, ముద్దలు కొట్టాడు గొంతు తీసుకు మాట్లాడతారే. ఇప్పుడు ఏమైందో టైం లేదు, నేను చెప్తున్నాగా. ఏమిటి మీరు చెప్పేది? రోజంతా అది ఒకటే గొడవ, మనిషా మాన. ఇది అబ్బాయి, అబ్బా దాన్ని చక్కగా నీతో పంపను. సంగనాలు అన్ని కట్టి పెట్టి రోజు చెప్పేదిరా, అప్పుడు దాన్ని నీతో చక్కగా పంపుతాను. పంపరన్నమాట. ఏం మావయ్య, నువ్వు అంతేనా? అల్లుడు, నీ అత్త మాట అంటే ఇన్సూరెన్స్ ఉత్తరం లాంటిదిరా బాబు. దానికి ఎదురు చెప్పే అధికారం నాకు లేదు. మాట అంటుందా? అవును, అది చచ్చినా నీతో రానంటుంది. పలిదానే మాట నాన్న. అబ్బా, వచ్చారా? లేకపోతే నాకు ఈ ప్రపంచమే లేదు. అమ్మా వస్తానే అమ్మా. మంచిదమ్మా. నీళ్ళు బంగారంగాను రోజంతా కుంటూ ఏడ్చి అతను రాగానే మళ్ళీ పూలుకుంటూ తయారైంది. ఈ మాత్రం దానికి ఈ అడుపులు ఎందుకో? రాముడు, ఎందుకే ఇంతగా ఇదైపోతావు? అది రిప్లై కార్డు లాంటిది, తెల్లనే పడి మళ్ళీ రాదు. అబ్బాబ్బాబ్బా పీకు తినేస్తున్నారు. మధ్యాహ్నం ఎందుకు తినలేదు? నువ్వేమో అమ్మమ్మ గారి ఇంటికి పోయా, మేమేం చెల్లాలి? అక్కడికి రాలేపోయారా? అబ్బాబ్బాబ్బా పడుకోండి. సుమతి, తాళి కట్టిన దగ్గర నుంచి అవసరమా? తప్పకుండా, లేకపోతే ఇంకో 100 ఏళ్లలో ఈ ప్రపంచం
అప్పుడు ఏమైపోతే మనకే అంతవరకు మనం ఉండంగా. అందుకే ఇప్పటి నుంచి జాగ్రత్త పడాలి. పోనీ రేషన్ గా ఒక అబ్బాయి అమ్మాయి పర్వాలేదమ్మా. చదువుకున్నా కూడా గతి లేదు. మళ్ళీ మొదలా గతి లేదు అన్నాను. సారీ, కళ్ళు మూసుకుని నిద్రపడి. కళ్ళు మూసుకుని ఒకటే ఏమని? మనిద్దరం కలిసి ఏం పని లేదు. పడుకో నిద్రపండి. పడుకో పడుకో, పొద్దున్న మాట్లాడుకున్నాం. మాత్రం పడావు. రేపు రొక్కం తెస్తేనే ఆడేది. రేపు రొక్కం తెస్తేనే ఆడేది. మీరా ఏమిటి అర్ధరాత్రి పిల్లలు పడుకున్నారని కూడా లేదు. నిద్ర పట్టడం లేదు. వెళ్ళి పడుకోండి, అదే పడుతుంది. భారత యుద్ధంలో పాండవులను తమరే గెలిపించారండి. రేపు నన్ను కూడా గెలిపించారంటే మీ స్థానంలోకి మీరు వస్తారు, లేదా క్షమించాలి. ఎందుకు బాబు ఈ శ్రమ? శ్రమేమిటి నాన్న? నువ్వు వద్దంటే ఎండను పడి పొలానికి వస్తావు. ఎందుకు నాన్న ఈ వయసులో ఓ చోట కూర్చుని హాయిగా ఉండకుండా ఈ రెక్కల ముక్కలు చేసుకుంటావు? కష్టపడుకుంటే ఆ మెరక నేల నీ ఒక్కడికి ఎలా లొంగుతుందిరా నాయన? ఎంతమంది కష్టపడి ఏం లాభం? నీటి వస్తుంటే ఏమైనా ఈ సంవత్సరం వర్షాలు కూడా కరువయ్యాయి. ఏమిటో మన దేశం. నీ పాపం కాదు బాబు, ఈ చూరు కింద వాళ్ళతో పాటు మనం ఉండటమే. బొగ్గుకున్న నిప్పు కుంపట్ని కాలుస్తుంది ఆయన. ఏ గుళ్ళో తీసుకొచ్చావు శ్రీనివాసులు? మా ఇంట్లో దీని మీద ₹5 ఏమైనా బంగారం అనుకున్నావా? అసలు $20 పడిపోయినాయి. కావాలంటే ₹10 ఇస్తాను. 15 ఇప్పించమ్మా. నీకు గనక ఇస్తున్నాను. ఇదిగో చూడు, ఇది అమ్మేసినట్టే లెక్క. తాకతేం కాసుమా? 10 లెక్క చూసుకో. పట్టుకెళ్ళి నీ దగ్గర లెక్క చూసేది రామాయణాన్నంతటిని ఒంటి హనుమంతుడు ఖరీదు ₹10. తమ్ముడు, చాలా రోజుల నుంచి చాలా ఓడిపోయాం. ఉన్న డబ్బంతా అయిపోయింది. రేపటి నుంచి పేకాడడానికి రావద్దన్నారు. ఎవడో అన్నమాట చూపించే పక్కన వద్దులే తమ్ముడు, పాపం. ఒక ₹5 అన్నాయి తమ్ముడు. వస్తా తమ్ముడు, ఈ సంగతి మేము వదిలితో చెప్పకే. ఆట దవదాటగలడా ఈ లక్షణాసురుడు? వస్తారా అన్నయ్య? ఈ రోజు నుంచి చచ్చిన వంట పని చేయనే. మరి పిన్నికి కాఫీ అన్నం ఎవరు చేస్తారు? అదే అది చేసుకుంటుంది. వీడంటే మగాడు, పెళ్ళమంటే ఆడదేనా? ఆడదేనా కాదు. ఈ ప్రపంచంలో ఆడదే ఇంటి పని వంట పని చేసుకోవాలి, లేకపోతే మహా దరిద్రం. దరిద్రం 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 దరిద్రం. మిమ్మల్ని వినపడ్డలా? బాగా నిన్నే చేసుకోమన్నాడు. అలా అన్నారా? 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 నువ్వు
లేదు. లేకపోతే పస్తులు ఉంటావేనా? ఇంత ఇంట్లో పంచదార దొరకలేదా? సరి చేశారు అట్లా లేదు. పద్మా, ఎక్కడ ఏం వినిపించదే? అమ్మి వేళ మౌనవ్రతంలో ఉందిగా, ఎవరితో మాట్లాడదు. ఓహో, వదిన గారు కొంచెం పంచదార ఉంటే ఇస్తారు. అదేమిటమ్మా, పంచదారకే గుండె ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. అయ్యో ఏమీ లేదన్నయ్య, బుద్ధి తక్కువే, పొద్దున తప్పని చేశాను, దానికి ఇంత గొడవ చేస్తా ఉంది. ఆంజనేయుల విగ్రహమా పోయిందా? రైట్, తప్పు ఇచ్చేసి. నేనా? ఆగు. పంచదార గ్లాస్ కూడా పోయింది. బాధపడకే ఓ మడ, ఎప్పుడు ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టడు. ఆంజనేయ విగ్రహం అమ్మా, మామయ్య గారు ఉన్నారా? పోస్ట్ ఆఫీస్. ఎవరు? దాసా? నమస్కారం బాబు. ఏమిటి విశేషం? ఈవేళ కొంచెం ముందు ఈ శుభవార్త తమ చెవిని వేసి వెళదామని. ఏమిటయ్యా? ఇంత తొందరలో ఇలా కలిసి లేదు బాబు. మా లక్ష్మికి సంబంధం నిశ్చయం ఏంటి సంబంధం నిశ్చయం? బాబు, ఏదో మాకు తగిన సంబంధం. ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి నివసిస్తుంది. అంతా తమ ఆశీర్వాదం. చాలా పాతదయ్యా. ఏమిటో మీరు అంతకన్నా కలిపి 5 రూపాయలు ఇస్తాను. సరే, ఓ నమస్కారం అండి. నువ్వేమిటి? ఏం మా కొట్లో పొట్లాలు కట్టడానికి లేవనుకుని తెచ్చావా? అయ్యో ఏదో పావునో తేలో చూసి అడిగి తచ్చినట్టు వస్తున్నావు. చూడబ్బాయి, కాసున్నర ఉంటుంది ఇది. ఇందులో మట్టి మధ్యాహ్నం అంతా ఖరీదు పోగా 6 కాసు మిగులుతుంది. ఓ 5 రూపాయలు ఇస్తాను, ఇష్టమైతే తీసుకెళ్ళు. అంతేనా? అంతే, కాకపోతే పట్టుకెళ్ళవయ్యా. 25 రూపాయలు, 10, 15, 20 వెళ్ళు. పాపాయమ్మా, ఏమిటి దాసు ఒట్టి చేతులతో వచ్చావు? ఏం గిట్టుబాటు కాలేదా? అది కదమ్మా, అమ్మాయి పెళ్లి నిశ్చయమైంది అన్నమాట. అవునమ్మా, మీ దగ్గర దాచుకున్న డబ్బు తీసుకుంటాను. అయ్యో మా డబ్బి ఏమిటమ్మా? ఏం జరిగింది పాపాయమ్మా? ఏమీ లేదు. నువ్వు అడిగిన సమయానికి 3 రోజులు వీలు లేకపోతుండే బాధపడుతున్నాను. అయ్యయ్యో, అయ్యో మరి ఎలాగమ్మా? పెళ్లి 4 రోజులే ఉంది. అబ్బో, ఇంకా 4 రోజులు టైం ఉంది కదయ్యా. నీ తొందర బంగారం గాను. ఆ డబ్బు ఇస్తాను. చూడు, అనవసరం పెళ్లి చేసుకో. అంతకంటే చేయడానికి నాకు మాత్రం శక్తి ఎక్కడుందమ్మా? అది సరేలే, అల్లుడి చేతుల్లో కూతురు చేతుల్లో పెట్టుకో. అలాగే. వెండి. ఆ, ఏమిటయ్యా? ఏం లేదమ్మా, బుధవారం పొద్దున్నే వచ్చేస్తాను. కొంచెం ఆ డబ్బు ఈ అనుమానం మీద నిప్పులు పోయా. ఒకవేళ పెళ్లి చేస్తున్నావు అంటే నా సొంత డబ్బులోంచి తీసిజెంట్ అయ్యా. అలాగే. ఒక్కడ చూసుకోవాలని పొల్లు తొందరగా వెళ్ళి చేసుకో. ఇచ్చాడు పాపం. ఏమిటి లక్ష్మి ఈ పని? ఎవరు చేస్తే ఏముంది లేదయ్యా, ఇప్పుడే ఇంత ఉంటాయి చూసుకోవచ్చయ్యా. ఏమిటిది ఇలా వచ్చారు? నేను ఇప్పుడే పాట పాడలేదే. ఎలా ఉంటావో చూడాలనిపించింది. అలా గుమ్మడికాయ
మా నాన్నగారు గుమ్మడికాయ అవి ఇచ్చిరమ్మన్నారండి. నిజంగా ఇచ్చిరమ్మన్నారా లేక మీరే కావాలని వచ్చారా? అబ్బో చాలా తెచ్చావే, కొన్నావా బాబు? లేదండి, మా తోటలో కాసాయి. ఇన్నేం ఏదో ఒక్కరోజు పెళ్లి. కూర్చో బాబు. లక్ష్మి, దాస్ గారు లేరా అండి? ఇదేం ప్రశ్న? దాస్ గారు ఇందాక నేను చూశాను. అయినా ఏమిటండి, వర్షాలు కదా. వర్షాలైతే పెళ్లిళ్ళు చేయకూడదా? బాగుందండి. లక్ష్మి, రేపు తడకలంతటినీ పోతావు కదా. అలా ఉన్నారే. పెళ్ళి ఎన్ని గంటలకండి? 8ంటికి. ఆ తర్వాత ఇక్కడికి ఎలాగూ రాలేను. అంతవరకు ఇక్కడ ఏదైనా పని ఉందా అండి? మీరు చేసే పనులే ఉంటాయి. అంటే అది పందిరి పోనీ ఇంకేదైనా పని ఉంటే చెప్పు లక్ష్మి. ఇదిగో బాబు. ఏం పని అండి? పని ఏమిటి బాబు? పెళ్లి పనులు ఏమైనా ఉంటే చెప్పమంటున్నారు అత్తయ్య. మీరు చేసే పనులే ఉంటాయి బాబు. పెడుతున్నారు చాలదు. అభిమానానికి ఏముందండి, ఏదో ఒక ఊరు వాళ్ళం. ఏమైనా నాకు లేకపోయినా నువ్వు కలకాలం సుమంగలిగా దీవించడానికి తప్పకుండా వస్తారు కదా. వస్తానండి. పెళ్లికి తప్పకుండా రావాలి బాబు. ఓ కానీ లక్ష్మి, ఎందుకు కాదు, ఆ అదృష్టవంతుడు ఎవరు, ఆయన వస్తాను. రెండు దోశలు సుబ్బయ్య ఏం దాసు ఎండను పడొచ్చావు? అదేనమ్మా, ఇవాళ రమ్మన్నావుగా డబ్బు తీసుకెళ్ళటానికి. ఏ డబ్బు? నీకేనా మర్చిపోయి ఎండను పడొచ్చావు కదా, పైత్యం చేసి ఉంటుంది. వెళ్ళు వెళ్ళు. పాపాయమ్మ 900 దాకా ఉంటుందని నువ్వేగా లెక్క చెప్పావు. ముష్టెత్తుకుని వాడివి ఒకటా రెండా 900 రూపాయలు. అమ్మో అమ్మో, నువ్వు నా దగ్గర దాచుకున్నావా? పాపాయమ్మ, నన్ను అన్యాయం చేయవకమ్మా. నా ఒక్కగానొక్క బిడ్డ పెళ్లి కోసం దాచిపెట్టుకున్న డబ్బు తల్లి. విన్నారా విన్నారా? దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా బాబు, నా మాట నమ్మండి. అమ్మో అమ్మో, ఆ నోరు లేని దేవుడి మీద తోచేస్తాక నేనేంటున్నా. మోసం చేస్తావా? నీ మొగుడి దగ్గర నీ దగ్గర నా డబ్బు దాచిపెట్టుకోలే? ఇప్పటిదాకా నా దగ్గరే డబ్బు దాచుకున్నాడు. ఇప్పుడు చచ్చాను ఒకవేళ నా పొగుడుతా దాచేస్తున్నాడు. తప్పు తప్పు. 150 అడిగి తీసుకెళ్ళి కూతురు పెళ్లి చేసుకో, వడ్డీ లేకుండా ఇస్తాను. నీకు ముట్టి కాదు. కళ్ళు మాత్రం ఇస్తానుకున్నాడయ్యా. నా డబ్బు నాకు ఇస్తే నేను నీ గుమ్మం దగ్గర. అయ్యో అయ్యో, ఆడత డబ్బు చదువుతుంది కాజాలనుకుంటున్నావా? అయ్యో అయ్యో పాపాయమ్మ, పోలీసులు పిలిపించి ఆ దేవుళ్ళే పిలుచుకో. నాన్న ఇంకా రాలేదే. తొందరగా వస్తే తొందరగా పెళ్ళైపోతుందరా? అత్తయ్య రండి బాబు రండి, కూర్చోండి. ఇక్కడ మర్యాదలు సరేనమ్మా, వచ్చి అరగంట అయింది. పాలన లేదు. మా గతి ఏం కావాలని, అసలు మగ పెళ్లి వారం అనే ఉందా అని. అన్నయ్య ఎక్కడ లేరా బాబు? ఇది ఇక్కడ లేడా? ఇప్పుడే వచ్చేస్తారు, కూర్చోండి. ఎప్పుడమ్మా? ముహూర్తం కాస్త దాటిపోయిన తర్వాత. క్షమించండి బావగారు, కొంచెం ఆలస్యమైంది. ఏమిటి ఓం ప్రథమంగానే క్షమార్పణ మొదలు పెట్టారు, ఇంకన్నిటికీ అదే పల్లవా ఏమిటి? రాజుగారు, రాజుగారు మీరేనా? నేనే బాబు. ఇన్స్పెక్టర్ గారు, కట్టు కథ కోసం ఇన్ని సంవత్సరాలుగా పొట్ట డబ్బు దాచుకు నన్ను ఊహించనే లేదు ఇన్స్పెక్టర్ గారు. అవన్నీ మా దగ్గర చెప్పుకునే ప్రయోజనం అండి. చెప్పుకోండి. ఫైనాన్స్ ఫార్ చిచ్చి, దరిద్రపు సంబంధం. బావగారు, ఇంత అవినీతికి పాల్పడుతున్నాను మీరు నమ్ముతారా? నా ఇదంతా అబద్ధం. నువ్వు చేసిన నేరానికి ఇరికిస్తావు.
పడ్డ తర్వాత నీ అసలు రంగు బయటపడలేదు. నా జీవితం అంతా ధారపోసేనా సరే ఈ ముహూర్తం మాత్రం దాటిపోయినవ్వకండి బావగారు. మీ కాళ్ళు ఆ పట్టుకునేవో పట్టుకోబోయే ఫలితం ఉంటుంది. ఇలాంటి సంబంధం చేసుకుని మీరు తలెత్తుకు తిరగాలా కర్లేదా? పలానా గారు ఇంకా ఎందుకు అన్యాయం చేసిపోతున్నాడమ్మా, వెళ్ళిపోతున్నాడమ్మా. రాజుగారు నేనే లేకపోతే నాన్నకి నా కర్మ బాబు. ఏమిటి సార్ ఏం జరిగింది? నన్ను పోనీ ఏమైనా మర్చిపోయిందా? బాబు దేవుళ్ళగా దక్కదు కాదు. ఈ పాపిష్టి దానికి ఈ ప్రపంచం నువ్వు చేసిన పాపం నీ ప్రాణం తీసుకో. మీ నాన్న నిజంగానే ఉంటాడని లోకానికి చాటాలనే. ఏమిటి కృష్ణ ఆత్మహత్య చేసుకో? ఇప్పుడు ఏమైందిరమ్మా ఇంత ఆదేశం? నాన్న ఊరుకోమ్మా. మీ నాన్నకి దేవుడు, అందుకే ఆ దేవుడు ఆయన్ని ఇలా పరీక్షిస్తున్నాడు. లేదు బాబు గారు, ఇదంతా నా వల్లనే. నేనే తప్పమ్మా. పసుపు పట్టలతో పారాణి కాళ్లతో నువ్వు అనవలసిన మాటలు ఇవి కావు. నువ్వు చేయవలసిన ఇది కాదు. ముహూర్తం వేళ దించిపోతుంది. అవునమ్మా, ఈ ముహూర్తానికే నువ్వు నా ఇంటి కోడలవ్వాలి. మా ఇంటి మహాలక్ష్మి కావాలి. ఏమ్మా నీకు ఇష్టం లేదా? బాబు గారు ఏమ్మా లే. ఏమైంది? అంతా అయిపోయింది. పుచ్చుకొని అడుక్కు తినే రోజు వచ్చిందమ్మా. మరిది గారు మళ్ళా ఏమన్నా అఘాయిత్యం చేశాడా? బాలేదనివే, మావారేం కాదు, మన చిన్న మరిది గారు. అబ్బా ఏమిటో తొందరగా చెప్పమ్మా, నా పూజ తగడిపోతుంది. రామరామ, ఎంత అపచారం, ఎంత అపచారం! ఏమండి 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 ఇది విన్నారా? ఈ సంగతి నువ్వు విన్నావటే? ఏమిటి? 3 జోకర్లు పడ్డ ఆట ఇంకా మొదట్లో. బాబా మీకెప్పుడు ఈ పేకట పురాణమేనా? మీ తమ్ములం గారికి వాళ్ళ పెళ్లిట. అయ్యో పాపం. ఎవరి తోటని అడగరే? అడుగుతానుండవే, ఆట ఈలోగా అక్కడ పెళ్లి అయిపోతుంది. అయితే ఆలస్యం ఎందుకు, నువ్వు వెళ్ళి వచ్చేసి. అయ్యో రాత, ఆ హరిదాసు కూతురికిచ్చి మీ నాన్నగారు పెళ్లి చేస్తున్నారు. అంత పని చేస్తున్నారా? కలపోయా, ఆ హరిదాస్ కూతురు నా తమ్ముడికి ఇస్తాడా? కలుపు, నువ్వు కలుపు చెప్తాను. ఈ అరిష్టం రాబోతోందని నా ఆంజనేయ స్వామి అంతర్ధానం అయిపోయారు. రేపు ఆ ముష్టివాడి కూతురు ఇంట్లో అడుగు పెడితే నా కోదండరావుడు ఎంత ఆగ్రహిస్తారో. ఆయన వెళ్ళిపోతాడేమో. చాలండి, చెప్పిన మాటలు మీరు. ఇప్పుడు తిని వచ్చా నాకేం భయం అనుకున్నావే? కానీ వస్తుంది. ఏమండి ఎక్కడ కడుతున్నారు? వేర్ ఆర్ యు గోయింగ్ అని అంటుంది. షట్ అప్. నోర్మై, నీతో నేను చెప్పాలా? నా ఇష్టం. నా తమ్ముడు పెళ్లికి నేను పెడతాను, వస్తాను ఎడతాను, పెడతాను. ఎక్కడికి బయలుదేరారు? పెళ్లికేనా? ఒక ఇన్విటేషన్ లేదు, పాడు లేదు, తగునమ్మో అంటే బయలుదేరారు ముష్టి పెళ్లికి. సేమ్ లేదు, వెళ్ళండి. పెళ్లికేనా? కాదు, పెరట్లోకి స్నానం చేయాలి. సోపు కావాలి, అంతేగా? అంతే.
ఏమండి ఏమండి ఏమిటది? ఇది మీరు విన్నారా? ఇప్పుడు మనమేం వినాం, వినటానికి టైం లేదు. రా పోదాం. కాదమ్మా నాన్న అమ్మా, మామగారికి నమస్కారం చేయి కృష్ణ. మామగారు ఆశీర్వదించు. వధూవరులను ఆశీర్వదించవయ్యా. నా లక్ష్మిని దిక్కులేని దాన్ని చేసి వెళ్ళిపోతున్నాననుకున్నా. దేవుడే తన మందిరంలో ఇంత చోటు చూపిస్తాడు అనుకోలేదు బాబు. అంత మాట అనుకున్నా మామగారు. పెద్ద బాబు గారు, మీరు ఈ జన్మలో తీర్చుకోలేను బాబు గారు. త్వరగా మా కోడల్ని ఒక 12 బిడ్డనిమ్మని నా రుణం తీర్చుకోవయ్యా. మళ్ళీ అగన్నయమ్మ ముగురమ్మల మూల పుట్టమ్మ ఉత్త మోనష్ట కుప్పమ్మ. రామలక్ష్మి, ఇదేనమ్మా నీ ఇల్లు. ఏంటా ఏదో పని బుద్ధి లేదు? ఆ మాట నాతో అంటే ఏం లాభం? ఆ ముసలాయంతో చెప్పు. లేకపోతే హరిదాసు కూతుర్ని ఈ ఇంటికి కోడలుగా తీసుకొస్తాడా? అది కాదయ్యా, నువ్వు నా ముక్కలు చూసావా లేదా? నీ బోడి ముండా ముక్కలు చూడకపోతే నాకు ఆట కాదనుకుంటున్నావేంటి? ఆడితే మర్యాద కాడు, లేకపోతే లేచిపో. ఇదిగో ఇటువంటి వ్యధవ పూతలు కూసావంటే నేను ఊరుకోను. ఈ కళావ రెండేం చేసుకుంటా, పులుసు కట్టుకుంటా ఇవ్వకూడదు. పద్మ, అమ్మేం చేస్తుందమ్మా? పూజలో ఉంటాడు. నువ్వైనా వెళ్ళి హారతి తీసుకురమ్మా. అలాగే సుమతి, కొత్త పెళ్లి కూతురు వస్తే పసుపు నీళ్లు తీస్తారా, హారతి ఇస్తారా? ఏ మిరెళ్ళు ఇద్దామనే? తప్పు. మగవాళ్ళు అలాంటి పనులు చేస్తారేమిటి? పద్మ ఏమిటది? పిన్నికి హారతిద్దామని పెద్దవాళ్ళం మేము ఇంకా బతికే ఉన్నాం. మాకు లేని అక్కడ నీకేం అక్కర్లేదు. పూజా పునస్కారాలు చేసుకునే ఇంట్లోకి ఆ ముష్టివాడి కూతురు తీసుకొచ్చింది కనుక మర్యాదలు చేసి మంగళహారతులు కూడా ఇవ్వాలా? వెళ్ళు, నీ పని చూసుకో. రాము, రా. తొందర రా బాబాయ్, వాళ్ళ అమ్మ చూస్తుంది. ఇంకా రండి పిన్ని. ఇక మీరేనమ్మా పిన్నికి పెద్దలు, దేవతలు. రా తల్లి. లక్ష్మి, ఇదొక విచిత్రమైన ఇల్లు. ఎవరో మనసున్న మనుషుల్లాగా ప్రవర్తించరు. ఇక్కడ నువ్వేం చూసినా ఏమీ అనుకోకు, ఏమన్నా ఏమీ బాధపడకు. లక్ష్మి, అవును, ఈ ఏర్పాట్లన్నీ ఎందుకు? ఏమో పోనీ ఈ పూలు ఎందుకో తెలుసా? తెలుసు. ఎందుకు? పెట్టుకోవడానికి, పళ్ళు, తినడానికి, పాలు, తాగడానికి, గంధం, రాసుకోవడానికి, మంచం, పడుకోవడానికి. ఏమీ లేదండి, ఇవాళ వాకిలు ఉడచడం మా వంతు. పాపం దానికి 3 రోజుల నుంచి ఒకటే పొత్తి గడుపులో నొప్పి గిజగిజ అనుకోండి. బాబారు, మీరు చేసుకోవడమా? అదేమిటండి, ఈ రోజు మా వంతుగా? ఇందులో వంతులేమిటి? మీరు వెళ్ళండి బావగారు. అమ్మా, ఆడవాళ్ళ పనులు
ఇలాంటి పనులు మగాళ్ళు చేయకూడదు. నేను కాదనేగా నాకు రోజు ఊడ్చాలా? అవునమ్మా. ఎందుకు? ఎందుకంటే రోజు శుభ్రంగా ఇల్లు వాటిని ఊడ్చుకొని దేవుడు మనకు బోలే డబ్బిస్తాడు. ఏంటిది? ఎందుకేమిటండి, ఇలా ఉంటే చూస్తూ ఊరుకోమంటారా? మాకందరికీ అలవాటైపోయింది. ఇలా ఉంటే గాని మాకు తోచదు లక్ష్మి, లేకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. ఇక నుంచి కొత్త అలవాటు చేసుకోండి. లక్ష్మి, ఇదంతా శుభ్రం చేసి అందరినీ మరమ్మతు చేయాలనుకుంటున్నావు. అది జరగని పని లక్ష్మి. నీ ఇల్లేమిటో నీ వాకులేమిటో నువ్వు చూసుకుంటే చాలు. బాగుందండి. ఈ ఇల్లు మాత్రం మంది కాదు, ఇది మన పనిగా. లక్ష్మి, చెయ్యనీయవయ్యా. ఇన్నాళ్ళు ఊరు వాడ ఊడ్చిపెట్టే పెళ్ళం కావాలని కోరుకున్నావుగా. వదినా. ఏమండి, ఇదిగో చెల్లెకి వదినగాడంటే దేవుడితో సమానం అని నేర్పుకో. ఆ తర్వాత ఈ ఇల్లు వాకిలి విన్నావుగా? ఇక చీపుర. కానీ వేడి నీళ్ళు తోడు పెట్టాను, వెళ్ళి స్నానం చేయండి. లక్ష్మి, మరి మీరు నేను చెప్పిన మాట వింటేనే మీరు చెప్పిన మాట నేను వింటాం. భలే భలే, ఇవాళ తెల్లారులు ప్యాక్. నువ్వు వేసుకోమా. బలగున్నాడు. ఏంటి ఆటలేదా? ఇక్కడ వద్దులే, ఆ పాపాయం ఇంటికే పోదాం. పద పదండి. సరే పదండి, తొక్కకుండా పోండి. ఒక్క రోజులో ఎంత మార్పు తీసుకొచ్చావమ్మా. పోయిన లక్ష్మిని కూడా తీసుకురావాలి. ఓహో శ్రీనివాసా, ఏమిటి ఇప్పుడే అప్పుడే కలిసిందా? అదేం లేదు పాప, మజిలీ మారినని ఇవాళ మకాం ఇక్కడే పెట్టదలుచుకున్నాను. పాపాయం ఇల్లంటే అంత ఇక్కడ ఆడినందుకు శిస్తు చెల్లించాలి. ఇస్తేమిటి పాపాయమ్మ? శిస్తా మా ఇంట్లో ప్యాక్ ఆడిన తలకో రూపాయిన్నర చెల్లించాలి. అంతే కదా. అప్పుడేనా కుర్చీలో కూర్చున్నందుకు తలకో రూపాయి. అప్పుడేనా ప్యాక్ 2 రూపాయలు ఇవ్వాలి. అంతే కదా. అప్పుడైనా మీకు కాఫీలు టీలు సిగరెట్లు మీరు అడిగినవన్నీ అందించినందుకు శ్రీరాముడు గారు 2 రూపాయలు. అంతే కదా. ఇక రండి. ఏమైంది బాబా? ఏమిటి? ఇక మనకు రుణం తీరిపోయిందే. ఏం జరిగింది? ఏమిటి ఏమైంది? ఈ మందమందంతా ఇక్కడికి వచ్చి పడ్డారా? ఇక వీళ్ళంతా రాత్రి వాళ్ళు ఎక్కడే కాపురం ఉంటారు. ఇక వీళ్ళకి కాఫీలే అంతేవునా, నీతో సరదాగా కబుర్లే చెప్తున్నా. శ్రీరాములు, కాఫీ పట్టురా. చూసావా, గొంతు కోసిన మేకలకు అరుపులు వీళ్ళు. ఉండి ఇలా పని చెప్తాను. ఏం చేస్తావేంటి? ఏం చేస్తానా? ఏంటిది? ఈ రోజు మందు, ఈ మందు వాళ్ళకి కాఫీలో కనిపించానంటే చూడు, ఇక నుంచి ఆ మందం అంతా వెళ్ళిపోయి 3 రోజులు కాలాగొట్టు మీద మకం. కాఫీలు తీసుకోండి, మన అకౌంటే. స్పెషల్ గా వేసుకొచ్చా? రాత్రి ఇచ్చారు కదా గురుగారు. ఏమిటా ఇప్పుడు ముక్కలు పట్టట్లేదు. ఏమొచ్చింది? ఏమిటా? ఏమిటి శ్రీనివాసులు? పాపాయమ్మ, నీ కాఫీ ఉందే? ఏంటి ఆ కాఫీ కావాయా? నీలగిరి గుంజు కింద తెప్పించి పెసరగా రాయించాను నీకోసం. బ్రహ్మాండం కదా. తాగితోడు తెలుస్తుంది. నేనే తాగితే డబ్బులు ఇస్తారయ్యా, బోరి డబ్బులు దండ కదా చూస్తున్నాను. రాజా రాజా ఇది. పర్వాలేదు, తాగు. ఎంత బాగుంది. అయ్యో బ్రహ్మాండంగా ఉంది. అమ్మా కృష్ణార్పణ వచ్చాడే. కృష్ణార్పణ? అదే పిన్ని వాళ్ళ నాన్న. ఇప్పుడే జైలు నుంచి వదిలేశారు. అవునులే, మళ్ళీ ఎక్కడో దొంగతనం చేసి కూతురికి ఏ సారా బూర ఇవ్వడానికి వచ్చి ఉంటాడు. అమ్మా లక్ష్మి, నాన్న. అమ్మా బాగున్నా తల్లి? బాగున్నా నాన్న. రా, కాళ్ళు కడుక్కుంది కానీ రానన్నా. లక్ష్మి
లక్ష్మి ఇవాళ రాత్రి నాన్న బెజవాడ వెళ్తున్నట్ట. అదే నాన్న పుష్కరాలు కదా కృష్ణా స్నానానికి. ఇవాళ రాత్రి నేను పొలవెల్లో వచ్చి పెందరాడు స్నానం చేసి ఎందుకు ఈ సండే కాదు. నమస్కారం మామగారు, ఎప్పుడు వచ్చారు? లక్ష్మి మామకి మంచినీళ్ళు ఇచ్చావా? అయ్యో ఇంకా నుంచునే ఉన్నారే, రండి కూర్చోండి కూర్చోండి. నాన్న ఎవరు వచ్చారో చూడు. నమస్కారం బావగారు. ఓహో బావగారా, ఎప్పుడు రావటం? ఇప్పుడేనండి. ఏమిటి బావా? బాగుంది, మీరు చెప్తే వినంటున్నారా? అదేమిటి బావా, మేమేం పరాయి వాళ్ళమా? మాతో పాటు నువ్వు ఇక్కడే ఉండొచ్చుగా. ఎక్కడికి వెళ్తారు నాన్న, మనం వదిలిపెడితేగా. లేదు బాబు, పుట్టి పెరిగిన ఊరు పుట్టెడు అభాండాన్ని నెత్తిన వేసింది. దాన్ని మోసుకుంటూ ఇక నేను ఇక్కడ ఉండలేను. ఎక్కడికి వెళ్తావు నాన్న? ఈ పెద్దతనంలో ఒంటరిగా ఎలా ఉంటావు? నాకేమమ్మా, అత్తయ్య లేదు. ఉత్సవాలు ఊరేగింపులు కట్నాలు కానుకలు లేకుండానే పెళ్లి జరిగిపోయింది. మీ మంచితనానికి ఏ రూపంలోనూ నేను బదులు తీర్చుకోలేదు. ఈ లక్ష్మీ విగ్రహాన్ని మీ ఇంట్లో ఉంచి మీకు సిరి సంపదలు ప్రసాదించమని ప్రార్థించే అవకాశాన్నైనా నాకు ఇప్పించండి బావగారు. బావా, సాక్షాత్ శ్రీ మహాలక్ష్మినే వాటించాం. అంతకు మించిన కర్తవ్యం ఏముందయ్యా? ఈ లక్ష్మిని కూడా మా లక్ష్మి చేతికే రామ్మా, వచ్చి తీసుకో. తాను చేతి చలువు వల్లనైనా కలకాలం ఆ దేవి ఈ ఇంట్లోనే కొలువు ఉంటుంది. మహాలక్ష్మిని ప్రతిష్ఠ చేస్తుంది, పెడదామా? ఏమిటి, నా మందిరం కాకుండా దేవుడు మరో చోట నిలవడమే? దానికి ఎంత నియమం కావాలి, ఎంత నిష్ట కావాలి? అయినా ఏ బొమ్మ పడితే ఆ బొమ్మ దేవుడు అనుకోవడానికి నీకెంత బుద్ధి లేదు? నాకు హారతి బాడైపోతుంది. లక్ష్మి పిలుస్తున్నారు. టైం లేదండి, నేను వెళ్ళొస్తాను. చూడమ్మా, బొట్టు పెట్టకుండా పంపకూడదు, పెట్టించుకోకుండా వెళ్ళకూడదు. పెట్టించుకుంటే ఆ మహాలక్ష్మి మన్ని చల్లగా చూస్తుందమ్మా. పెళ్లి ఆడుకోండి. పోదాం. సిగరెట్ ఏదిరా? ఇదిగో. ఏమే, నువ్వు క్రమం వండుకొని ఎక్కడ పెత్తనాలా? అబ్బా, పెద్ద పనులు ఉన్నట్టు లేచినప్పటి నుంచి చెట్లు పేకగా. నా డబ్బు నా ఇష్టమే. నోరు మూసుకెళ్తాను, వాడికి ఆకలేస్తుంది. మీకంత ఆకలిగా అంటే మీరే అనుకోండి, నేనే వండానబ్బా. ఏమిటో పేరా, వండుకోవాలా? ఏ ఆంజనేయ బాబాయ్ వండుకోవట్లా? బాబాయ్ లాగా నేనే దద్దం కాదు, చేస్తావా చర్మం ఉంటేనా? ఏమిటది? చేస్తావా చర్మం ఉంటేమంటావా? నేను చదువుకున్న దాన్ని. నా షడప్ చేసుకుని గో అండ్ కుక్. ఏమిటే వేలంత లేవు, నన్ను ఎన్ని గుడ్లు నీకు? అది పిల్ల సిగ్గులా, ఇలాంటి పిల్లలు కన్నది చాలగా వస్తున్నావా? అయ్యో, అమ్మగారి పంట మంచి మీరే, అయ్యగారి నీకుండాలే సిగ్గు. నా ఇష్టం, నేను రోజుతో పిల్లగంటాను. మధ్య నీటేం పోయిందే? పక్కన రాబోదు రోజు 10 మందిని కలు, మధ్య మాకే. మీరుండే. అక్కయ్య, ఏమిటి పసివాళ్ళు ఏదో తెలియక అన్న మాటలు పట్టించుకుని మనం గొడవ పడతామా? ఏమిటి మేము గొడవ పడుతున్నావా? అసలు ఇదంతా నువ్వు నేర్పిన విద్య కదా. నువ్వేదో మహా పతివ్రత శిరోమణివని మేమంతా కాపురాలు చేసుకునే వాళ్ళని నేర్పుతున్నావా? ఏం చెప్పలేదు. మరి ఏమిటి చెప్పింది? ఆడదానికి ఇల్లే స్వర్గం, అందరూ ఒళ్ళు వంచి పనిచేయాలి. అమ్మోళ్ళు వంగదుగా. శిరోమణి ఇదా నేర్పింది? అమ్మ మహాలక్ష్మి, నువ్వు వచ్చావుగా, ఆ పనులని నువ్వే చేసి ఆ కీర్తి నువ్వే సంపాదించుకో. అదే చేస్తున్నారా? అయ్యో రామరామ, చూడు తల్లి, పెద్దవాళ్ళు ఎలాగో మారరు, పిల్లలన్నా మారుతు తల్లి. పిన్ని, నువ్వు ఎప్పుడు పనిలోనే ఉంటావు, మరి దేవుడి పని ఎప్పుడు చూసుకుంటా? మన పనులు మనం సరిగ్గా చేసుకుంటే దేవుడికి చేసినట్టేగా. ఈ ఇల్లే మన గుడి. అందుకా నువ్వెప్పుడు ఇల్లు వచ్చి ముగ్గులేస్తావు? ఒరే ఒరే, ఇన్ని అయికండ్రా. ఇదంతా గుడి. ఇదా గుడి? మరి దేవుడేడి? అవును, నాన్న పొద్దు నుంచి పొలం పక్కే రాలేదు. కొత్త కోళ్ళకి వంట చేయడం నేర్పుతున్నాడా? అవును పాపం, ఈ కొత్త పెళ్లి కొడుక్కి ఇష్టమైన వంటలు నా చేత కావని. అయితే నాకు ఇష్టమైన తెచ్చావన్నమాట. ఏమిటిది? ఇప్పుడే చెప్పమంటావా? చెప్పండి. ఇక్కడే చెప్పమంటావా?
చూడండి తినండి. ఆహా, అమృతం అమృతంలా ఉన్నాయి. ఏమిటి మంచినీళ్ళ? అయితే నా చేతి వంట కంటే నేను తెచ్చిన మంచినీళ్ళే బాగున్నాయన్నమాట. చెప్పానుగా, నీళ్లు పడని చోట మంచినీళ్లే మహాప్రసాదం. అవును, మన పొలంలో బావెందుకు తవ్వకూడదండి? సర్లే బావే, ఇక్కడ నీళ్లు పడితే నేను బంగారం పండించను. అందుకే ప్రయత్నం చేద్దాం. ఇదిగో, బొగ్గులోంచి అయినా వజ్రం వస్తుందేమో కానీ ఈ నేలలోంచి గవమొక్కు కూడా రాదు. అది కాదండి, తవ్వి చూస్తే అబ్బబ్బబ్బా, పడవని తెలిసిన తర్వాత ఏమని తవ్వమంటావు, ఎక్కడ తవ్వమంటావు? అక్కడ. ఏమండి, ఇక్కడ ఈ నీళ్లు పడిన చోట. ఏమిటి లక్ష్మి నీ పిచ్చి? పిచ్చి కాదండి, నా నమ్మకం. మన మహాలక్ష్మి మనకు అన్యాయం చేయదు. నీ మహాలక్ష్మి న్యాయం చేసినా గంగన్ నెత్తి మీద పెట్టుకున్న ఆ శ్రీశైలం మల్లన్న ఉన్నాడు చూడు, అలాగే కళ్ళు అప్పగించి తల వంచకుండా చూస్తూ కూర్చున్నాడు. ఇంకా నీళ్లు ఎలా పడతాయి? కాదండి, నా పిలుపు విని ఆ మల్లన్న అలా శిరసు ఉంచుతాడు. అంతే, గంగమ్మ ఈ చేనంతా తడిపేస్తుంది. సర్లే, అప్పుడే తవ్వినట్టు నీళ్లు పడ్డట్టు పంటలు పండినట్టు కళ్ళకంటున్నావే. కల కాదండి, నిజం. మన పొలం పచ్చగా సింగారించుకుని కలకళ్ళాడపోతే అప్పుడు చూడండి. ఏమండి, నా మాట వినండి, బావి తవ్వుదామండి. సరే, అయితే మంచి రోజు చూడు, నీది కలో నాది కలో అది తేలిపోతుంది. మీరెంత మంచివారండి. చూడన్నా వీడు ముక్కైటానికి కన్సెప్ట్ చేస్తున్నాడా? ఉందవా? నీది కదా నాన్న, ఆ ముక్క నాది. అన్నయ్య, ఏదో తమ్ముడు? ఏం లేదన్నయ్య, మన పొలంలో బావి తవ్వాలనుకుంటున్నాను. నువ్వు మంచిదే, కానీ నీళ్లు లేని బావి ఏం చేసుకుంటావురా? లేదన్నయ్య, మనం అంతా కలిసి ప్రయత్నం చేస్తే నీళ్లు తప్పకుండా పడతాయి. లక్ష్మి కూడా ఎంతో నమ్మకంగా చెబుతోంది. అప్పుడు ఈ వర్షం మీద ఆధారపడకుండా మన పొలంలో బంగారం పండించుకోవచ్చు అన్నయ్య. నిజమే, నీళ్లు పడితే సాగు చేస్తే ధనరాశులు పంచుకోవచ్చు. కానీ ఒంటికి ఎంత శ్రమో ఆలోచించు తమ్ముడు. సంవత్సరం అంతా కష్టపడాలి, రెక్కలు ముక్కలు చేసుకోవాలి. చూడు, పెళ్ళాం మాటలేనిటువంటి పాడు పనులు చేయకున్నాయన. ఏం లేదురా, వీడు మన పొలంలో నీళ్లు పుట్టిస్తాడట, మనమంతా సాయం చేయాలట. రైట్ రా, జోకర్లు దొరికేటుంటే నేను రెడీయరా. అంతేనన్నయ్య. ఏమిటి గంగయ్య? ఎందుకు బాబు ఈ శ్రమ? ఎంతతోనే నీళ్లు పడవు, డబ్బు దండగా. పదండి పాండే. ఇదిగోయా గురునాథం, 30 రూపాయలు. ఏరా తమ్ముడు, బావి మీద ఆశ వదిలేసుకొని ఇప్పుడు గన్ను తవ్వుతున్నావటగా? పోనీలే, నీళ్లు పడకపోయినా నిధులు నిక్షేపాలు దొరకొచ్చు. ఏం తవ్వుకుని ఏం బాగుంటే నీకెందుకు? నీ డబ్బే తగలబెట్టలేదుగా. నా డబ్బు కాదు, నీ డబ్బే అనుకో. అయినా ఉన్నదంతా ఇలా అనవసరంగా ఖర్చు పెట్టేసి ఆ తర్వాత వచ్చి అన్నయ్య అంతా అయిపోయింది అంటే అయిన వాళ్ళం మాకు తప్పుతుందే మరి. అందుకు అంత అవసరం వచ్చినా నీ దగ్గరకు వచ్చే చేయదాసండి. ఎందుకయ్యా పెద్దవాడిని అలాగంటావు? అంతా నీ బాగు గురించే. పెద్దవాడని తెలియదు అక్కడ నీళ్లు పడతాయో పడవో? అసలు ఆయన మాట దొరికైనుంటే ఈ అవసరం పడేవాడా, ఈ తప్పులు పాలు అయ్యేవాడా? ఏదో పాపం పెళ్ళాం మాట కాదనలేక. అయినా మగవాళ్ళ వ్యవహారాల్లో ఆడవాళ్ళ సలహాలు ఏంటండి? అంతగా పెళ్ళాన్ని సుఖపెట్టాలంటే 50 రూపాయలు పెట్టి చీర కొనమనండి, పావులు పెట్టి మల్లెపూలు కొనమనండి. ఉన్నదంతా తీసుకెళ్లి మట్టిలో తగిలేస్తారటండి. వాడు పోయటం సరే, నాది పోయమన్నాడు.
నూతులు కోతులు మనకెందుకు, అక్కడ నీళ్లు పడేనా చచ్చేనా వద్దన్నా పెళ్ళాం అన్నది కనుక సరిపోయింది, కానీ లేకపోతే నాకు పాతికో పరకో వదిలేవి. తులసమ్మ గారి సంగతి వేరు. శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్ ఆమె నోట్లో నుంచి పలుకుతాడు. ఏదో ఆవిడ ఉంది కాబట్టి ఇల్లు ఈ మాత్రంగానే ఉంది. గురునాథం, మా వాడికి కుర్రతనం తెలియదు, మా మరదలకి చిన్నతనం అర్థం కాదు. సరే, మా నాన్నకు పెద్దతనం బుద్ధి లేదు అంతే. అన్నయ్య, అప్రయోజకుడికి ఆగ్రహం ఎక్కువట. వెళ్ళిరా తమ్ముడు, మళ్ళా పెళ్ళేమంటుంది. గురునాథం, మీరు కూడా వెళ్ళిరండి. రండి. నీళ్లు పడవు పడవు అని నెత్తి నోరు కొట్టుకున్నాను. నా లక్ష్మి చెప్పింది, నా మాట వినండి అని ప్రాణం తీశాను. ఏది నీ లక్ష్మి? ఎక్కడుంది నీ లక్ష్మి? ఇప్పుడు ఏమైందండి? ఏమైందా? అలా బయటికి వెళ్ళి విను. వెళ్ళా మాట విని. కాని పని ఏం చేయలేదు. కాని పని కాదు ఇది. దాచుకున్నదంతా తీసుకెళ్ళి ఆ గోతులో పోశాను. అందినంత వరకు అప్పులు చేశాను. నన్ను తాకట్టు పెట్టుకున్నాను, నన్ను తాకట్టు పెట్టాను. నేనొక్కతిని మిగిలిన్నానన్నా మీ బాధ. లక్ష్మి, మీరెంత బాధపడుతున్నారో నాకు తెలుసు. నా మాట విని మీరేం పోగొట్టుకున్నారో నాకు తెలుసు. నా మీద అంత ప్రేమ నమ్మకం కూడా ఉందని నాకు తెలుసు. ఉంది కదా, ఆ నమ్మకంతో మరొక్క వరం ఇవ్వండి. ఏంటిది? రేపే ఆఖరి రోజు. రేపు ఒక్కరోజు నా కోసం కష్టపడండి. నీళ్లు పడిందా సరే సరే, లేకపోతే దాన్ని మీ లక్ష్మి సమాధిగా మార్చే. చెప్పండి, చేస్తారు కదా? వద్దు లక్ష్మి, అంత మాట అనకు. నీ భక్తి మీద నీకు నమ్మకం ఉంది, కానీ ఈనాడు నీ నమ్మకం మీద నాకు భక్తి కుదిరింది లక్ష్మి. తమ్ముడు కృష్ణ, ఏమిటన్నయ్య? ఏమే అడగమంటావా? అదేమైనా చెప్పడందే అడగడాందే? అడగండి. ఏం లేదు, పెద్దవాడిని. నేను అడిగితే నువ్వు కాదనవు, కాదనలేవు, కాదనవు కూడా. నీ మనసు జోకర్ లాంటిది కదరా. అసలు ఇంతకీ ఏమిటన్నయ్య నువ్వు అనేది? నీళ్లు, మంచినీళ్ళు, మన బావిలో నీళ్లు, అంతే కదే? అంతే. ఓహో, వాటా అడగటానికి వచ్చారా? అందుకన్నమాట ఈ ప్రేమాభిమానాలు. ఇక నేనే ఇచ్చేసినట్టే. నేను ఒక ఆట వేసుకొస్తా. అన్నయ్య, ఆనాడు ఈ అభిమానం ఏమైంది? మీ అందరినీ సహాయం చేయమని బతిమాలానే. మీరు చేసిన అవమానం మర్చిపోయారా? అప్పుడు పడవనుకున్నా, ఇప్పుడు పడ్డాయి. అది మా తప్ప? ఇది మీ తప్పు కాదు. మిమ్మల్ని పురుగొలిపి వెనక నుంచి పంపించారే వాళ్ళది. అయితే ఏమిటయ్యా నువ్వు అనేది? ఆ భగవంతుడిచ్చిన నీరు గాలి అంతా నీ సొంతమైనట్టు మాట్లాడుతున్నావే. అది అందరి సొత్తు గ్రహిస్తే దానికి నన్ను అడగటం దేనికి? మీరు కష్టపడండి, మీ సొంతం చేసుకోండి. ఎవరు కాదన్నారు? అవును, ఇది రైట్ గానే ఉన్నట్టుంది. ఆలోచించు. నాకు ఆటకు టైం అయింది, నేను వస్తా. ఎక్కడికన్నా ఇవాళ విషయం అటో ఇటు తెలుసుకోవాల్సిందే. రాయ్, సుమతి కూడా అటో ఇటో తేల్చుకోమంటుంది. తెలుసుకోవాల్సిందే, తేల్చండి, నేను వస్తా. ఏరా, ఏమంటావు? అన్నయ్య, మీరంతా కలిసి గింజుకున్న ఆ నీళ్లలో ఒక్క చుక్కెవను. మీరు అలాంటి ఆశలు ఏమి పెట్టుకోవద్దు. వెళ్ళండి. ఒకసారి ఇలా వస్తారా? ఏమిటండి మీ వాదం? అడుగుతున్నది ఎవరైనా పరాయి వాళ్ళ, అనుభవించాలనుకున్నది కాని వాళ్ళ? నాకు తెలుసు లక్ష్మి, నా వాళ్ళ గురించి నాకు నువ్వేం చెప్పనక్కర్లేదు. మీరేగా మీ వాళ్ళని ఒప్పుకుంటున్నారు. అయినా ఆ నీళ్ళని మనం ఏం చేసుకుంటాం చెప్పండి? నలుగురికి ఉపయోగపడితే మనకు మాత్రం ఆనందం కదా. లక్ష్మి, నలుగురికి ఉపయోగపడుతుందనే జ్ఞానం ఆనాడు వాళ్ళకి ఏమైంది? ఏమండి, నా మాట వినండి. మనం లేకపోయినా మన మాట మిగులుతుంది. అడిగినా ఇవ్వలేదని అపఖ్యాతి కంటే అభిమానాన్ని చంపుకొని అడగకుండానే ఇచ్చుంటే ఎంతో బాగుండేది. సరే, ఆ ఇచ్చేదేదో నువ్వే ఇచ్చుకుని ఆ కీర్తి ఏమిటో నువ్వే తెచ్చుకో. అక్కయ్య, ఆయన అన్నవేవి మనసులో పెట్టుకోకండి. ఇందులో ఏది ఏ ఒక్కరిది కాదు, మనందరిది.
ఏదో దయాధర్మం కింద ఇస్తున్నట్టు మాట్లాడుతున్నావే. ఇన్నేళ్లుగా నేను గంగా స్తోత్రం చేస్తుంటే ఆ గంగమ్మ నా పిలుపు వింది, పలికింది. నిజమే అక్కయ్య, ఇదంతా మీ చలవే. ఆ సంగతి మీ ఆయనతో చెప్పు. ఇదిగో రాదమ్మా, ఇలా రా. ఏమిటంత హడావుడిగా వెళ్తున్నావు? ఇవాళ మా మహిళా మండలి నెమ్మలందరినీ మీటింగ్ ఆనకొట్టాలి. మీటింగ్లకి ఏమొచ్చింది లేదు, తర్వాత వెళ్ళొచ్చు. ఇవాళ మన పూజ రా. ఇదిగో కాంతామణి రావమ్మా. ఏడు తులసమ్మ గారు ఇవాళ ఇల్లు కదిలొచ్చారు. మా పొలానికి నీళ్లు కదిలి రాలే. అసలు ఏనాడైనా నీళ్లు పడతాయని అనుకున్నారా? నా దేవుడు కరుణించాడు, పడ్డాయి. ఏమంటావ్? మా పొలాలు రావణమ్మా మాట. కొబ్బరికాయ కొట్టేశాను. అబ్బా, కొడితే కొట్టేవలేదు. ఇవాళ మన పూజ, పద. మళ్ళా వస్తాలే. అక్కడ మా ఆయనకు అన్నం పట్టుకెళ్ళాలి. ఏమిటో, ఓ దేవుడు లేడు, ఓ పూజ లేదు. ఎప్పుడు చూసినా ముగుడు కన్నం పెట్టడవును. ఇదిగో రత్తమ్మా మాట. ఏమిటి ఏమిటేమిటి? ఊరంతా తెలిసిపోయింది, నీకు ఇంకా తెలియలే? రాజేశ్వరి మాట. నా పూజలు ఫలించి ఇన్నాటికి మా పొలాలు సాపుకొచ్చాయి. అందుకని ఇవాళ ప్రత్యేకంగా పూజ చేస్తున్నా. 100 కొబ్బరికాయలు. అవునులే, మీ తోట కూడా లక్ష్మి వచ్చిన వేళ విశేషం. చాలు చాలేవమ్మా. లక్ష్మి వచ్చిన వేళ అలాగని ఊళ్ళో అందరితో చెప్పుకుంటోంది కావాలి. నిజాలు నా వెంకటేశ్వర స్వామికి తెలియవు, నా శ్రీరామూర్తికి తెలియవు, నా సాయిబాబాకి తెలియవు, మాతార ఆంజనేయులు, మానికొండ మల్లికార్జునుడు, అన్నవరం సత్యనారాయణ అందరూ సాక్ష్యం. అమ్మా, పూజ ఏర్పాటైంది, తమరికి రావచ్చు. రండి, మీరంతా పూజకి రండి. ముందు విఘ్నేశ్వర పూజ మొదలెట్టండి. చిత్తం. పదండి. ఏంటయ్యా అప్పుడే లేచిపోతున్నారు? నోటి మాటలతో ఎంతసేపు అయ్యి ఆడేది? బాకీ తీర్చవాయే, రొక్కంతోనూ ఆడవాయే. ఏమిటి లాభం? పదండి. ఇస్తాలేవయ్యా, మాకు నీళ్లు వచ్చేసాయిగా, పంటలు కూడా బాగా పండుతాయి. ధాన్యం అమ్మేసి మీ బాకీ తీర్చేస్తాను. ఏం తీరుస్తావయ్యా? ఇప్పటికే 110 దాకా గాత్ర పాడావా? తీర్చు చాలు. పదరా పద. ఉండవయ్యా ఉండు. గురునాథం, పోనీ ఓ పని చేయి. ఏంటది? ఇంకో 125 దాకా గాత్రం పాడతాను. చూడు, గెలిచానా సరే, లేదా నా వాటా నీళ్లు నువ్వు పారించేసుకో. ఏమిటి నీళ్ళ? అదేనయ్యా, నువ్వు కూడా మా పక్కన నీళ్లు లేకుండా ఏడుస్తున్నావుగా, నా వాటా నీళ్లు నీ పొలానికి పారించేసుకో, బాకీ కొట్టేసాయి. ఎట్టా ఉంది? బాగానే ఉంది. ఇంకే శ్రీనివాసులు అంటే ధర్మరాజయ్యా, ధర్మరాజు. ఏమయ్యో, మాట అంటే మాటే. యోకర్ మీద ఒట్టు మాట తప్పితే. ఏమైంది లక్ష్మి? లక్ష్మి, ఏం లేదండి, ఏమిటో వికారంగా ఉంది. కళ్ళు తిరుగుతున్నాయి. ఇక్కడే ఉంది, ఇప్పుడే వస్తాను. కృష్ణ, ఎక్కడికి బాబు? లక్ష్మి కళ్ళు తిరుగుతున్నాయట నాన్న. ఆచార్య గారి దగ్గరికి వెళ్ళి మందు తీసుకొస్తాను. అక్కర్లేదు, అది అంతే. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అది కాదు నాన్న, లక్ష్మికి పాపం. నాకు తెలుసు బాబు, లక్ష్మి నన్ను తాతయ్యను, నిన్ను నాన్నను చేయబోతోంది బాబు. ఆ? అంతే కదమ్మా. లక్ష్మి, లక్ష్మి, చెల్లెమ్మా, నీకు మంచి శుభార్త చెప్తానమ్మా. మన లక్ష్మి మామగారు ఉత్తరం రాశారు. అంతా బాగున్నారమ్మా. నేను తాతయ్యని కాబోతున్నారమ్మా, తాతయ్యని. నెల తప్పిందా? అవునమ్మా. ఇంకే రాశారో చదవండియా. చదువుతాను. పొలాల్లో నీళ్లు పడ్డాయి. నా ఇంటి దీపం లక్ష్మి కడుపున పాపాయి పడింది. నువ్వు కూడా నాతో పాటు తాతయ్య అయిపోతున్నావయ్యా. ఇక నువ్వు నేను కూడా బయట మంచం వేసుకొని ఆ పాప కోసం దెబ్బలు ఆడుకోవాలి. ఏమంటావు అని రాశాడమ్మా. లక్ష్మి ఎంత అదృష్టవంతురాలన్నయ్య. ఇంత అపేక్ష, అభిమానం ఇంట్లో పడింది. నిజమేనమ్మా, కానీ దాని దురదృష్టం వల్ల ఈ పేదవాని కడుపున పుట్టిన ఏమిటన్నయ్యా ఆ మాటలు? ఆనాడు సలక్షణంగా పెళ్లి చేయలేకపోయాను. చిట్టి తల్లి కట్టుబట్టలతో అత్తారింటికి వెళ్ళింది. ఈనాడు పుట్టింటికి తీసుకొచ్చి పురుడు పోసుకోవటానికి కూడా. అన్నయ్య, లక్ష్మి నీ కూతురైనా నా చేతుల్లో పెరిగింది. అమ్మాయి పురుడు పుణ్యాలని ఇక్కడే దొరికిద్దాం. నువ్వేం బాధపడకన్నయ్య, అన్ని సవ్యంగానే జరుగుతాయి. చెల్లెమ్మా, అన్నయ్య, అయ్యో 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 అయ్యో, నువ్వు ఇలాంటి బరువు పనులు చేయకూడదని చెప్పరా? ఇదేం అయ్యో 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 అయ్యో, నువ్వు ఎక్కువగా మాట్లాడకూడదని చెప్పరా? ఎందుకండి? అయ్యో 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 అయ్యో, నువ్వు ఎక్కువసేపు ఇలా కూర్చోవచ్చా, కూర్చోకూడదు కూడాను. మరి ఇంకేం చేయాలండి? పడుకోవాలి. ఏమిటండి ఇదంతా? పాపం పాపం. కదలకూడదు, హాయిగా ఇలా విశ్రాంతి తీసుకోవాలి. అయ్యో అయ్యో అయ్యో, ఎందుకండి నాకు ఈ శిక్ష? నువ్వు నాకు వేలా శిక్ష? అవునా? నేనా? లేకపోతే ఏమిటి? వచ్చావో లేదో అప్పుడే నన్ను నాన్నం చేసేస్తా. లక్ష్మి,
గురునాథం ఏమిటయ్యా ఇది? ఇవి ఎవరి నీళ్ళు అనుకున్నావు? నిన్న దాకా మీ అన్నయ్య ఇయ్యాలించి నావయ్యా. అంటే మీ అన్నయ్య నాకు బాగి పడ్డాడు, అందుకని నీళ్ళు ఇచ్చాడు. తోరా తోలో ఆగో. ఇవ్వటానికి ఆయన ఎవరు, తీసుకోవడానికి నువ్వెవరు? ఇవి నా బావిలో నీళ్లు. అబ్బబ్బా, మధ్య నీ గొడవ ఏంటయ్యా? ఆయన వాటా నీళ్ళు ఆయన ఇచ్చాడు. ఇస్తాడు. ఎట్టా ఇస్తాడో చూస్తాను. ఆ బావిలోంచి ఒక్క చుక్క ఎలా బయటికి పోతుందో చూస్తాను. రాయ్ కిషయ కిషయ. శ్రీనివాసులు శ్రీనివాసులు చూడవయ్యా మీ తమ్ముడు. తమ్ముడు 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 వాడితో ఎందుకు గొడవ? వాడుకొని తమ్ముడు. ఏమిటన్నయ్య ఈ నీటిలో వాడికే హక్కు ఉంది? హక్కు లేదనుకో. చూడు, ఇవ్వకపోతే మన పరువు పోతుందిరా. జోకర్ మీద ఒట్టేసి మాటిచ్చానురా. అన్నయ్య నీ ప్యాకెట్లకి జోదాలకి కాదు నీకు వాటా ఇచ్చింది. కష్టపడి సద్వినియోగం చేసుకుంటావని. కష్టపడదామని అనుకున్నాం తమ్ముడు, సద్వినియోగం చేద్దామని అనుకున్నాం తమ్ముడు. కానీ వెధవది అచ్చిరాలే తమ్ముడు. తమ్ముడు 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 ఏమిటన్నయ్య వాడితో? మన నీళ్లు మన ఇష్టం. కానీ ఏమిటయ్యా కానిచ్చేది? కృష్ణ అక్కడి నుంచి కదులుతావా లేదా? కదలు. ఏమిట్రా పక్కన అంతా చూడు. ఏమిట్రా ఇది? ఎవరైనా వింటూ ఉమ్మేస్తారా? ముద్రలేసిన వాడిని నువ్వు చెప్పొచ్చావు. వెంకటేశ్వర ఆయన కాళ్ళు చేతులు అంటించేసి పోస్ట్ డబ్బాలు పారేస్తాను. జాగ్రత్త. ఎందుకు పారేవు? ఏదో పోయినే పాపం కదా అని వాళ్ళ బావిలో మీకు ఇన్ని నీళ్ళు ఇస్తే ఆ గంగమ్మ తల్లిని అమ్ముకుంటారా? ఏమిటయ్యా వాడిచ్చేది? అసలు ఆ ముసలాడికి తెలుసు, అందుకనే బాగుపడే పొలం వాడికి ఇచ్చాడు. అన్నయ్య తొందరపడు. వాళ్ళ గోతులు వాళ్ళే తవ్వుకుంటున్నారు. ఎవరెలా పోతే మనకెందు? పద బాబు పద పద. అన్నయ్య నీకేం భయం లేదులే, మనం ఉన్నాగా. మాట దక్కించావు. వస్తా తమ్ముడు. ఎక్కడికి? అరిచరిచి గొంతు గంటుకుపోయింది. ఓ 25 రూపాయలు లేవు తమ్ముడు, నీ మీద ఒట్టు. లేవు. తమ్ముడు తమ్ముడు అయ్యో 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 లక్ష్మి 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 లక్ష్మి. ఏమిటి లక్ష్మి ఇది? నేను ఇంటి దగ్గర కూర్చోమంటే ఎండబడి ఎందుకు వచ్చా? అయ్యో ఇంట్లో కూర్చొని ఏం చేయమంటారు చెప్పండి. ఏం చేస్తావు? తొందరగా కానీ అంతే. పోండి. అవును లక్ష్మి, నేను చెప్పేది నీకోసం నా కోసం కాదు. నీ పని చేసేది మీకోసం నా కోసం కాదు. మరి ఎక్కడికి పెట్టా నువ్వునా? దీనితో పాటు నేను వెళ్తున్నా. తిని వెళ్తుందా? ఎక్కడికి? వాళ్ళ నాన్నగారు వచ్చి పుట్టి తీసుకెళ్తున్నారుగా. వాడు వెళ్తే మధ్య నీకెందుకే? నేను పుట్టికే. చాలే నోరుమి. పెద్ద పేరక మాటలు నువ్వును. అమ్మమ్మ గారింటికి వెళ్ళి అన్నం తీసుకురా. నాకు అసలు ఒంట్లో బాగాలేదు. అక్కయ్య నేను వెళ్ళొస్తాను. దాసు, నువ్వు లక్ష్మిని తీసుకువెళ్తుంటే నా సొంత బిడ్డను తీసుకువెళ్ళినట్టుంది. అదేమిటి బావగారు, సలక్షణంగా పురుడు పోసుకున్న వెంటనే నేను తీసుకొచ్చి దించుతాగా. లక్ష్మి, తిరిగి వచ్చేటప్పుడు దబ్బకొండ లాంటి పాపం తీసుకుంటుంది, తెలిసిందా? అమ్మా లక్ష్మి. వెళ్ళొస్తాను. ఏమండి, మీ ఆరోగ్యం జాగ్రత్త. లక్ష్మి, నీ ఆరోగ్యం జాగ్రత్త. పిన్ని, పద్మ,
బాబాయిని జాగ్రత్తగా చూసుకోమ్మా. చూడమ్మా, ఆ దేవుడి దగ్గర కాస్త రోజు తుడిచి ముగ్గు పెడుతుండో, సంధ్యవేళ దీపం పెట్టడం మాత్రం మర్చిపోతాం. అలాగే పిన్ని, వెళ్ళు. పద్మా, వస్తాను పిన్ని. పిన్ని, బొట్టు పెట్టకుండా పప్పు గుడ్డు తెచ్చుకోకుండా వెళ్ళకూడదు కదా? అవునమ్మా, పెట్టు తల్లి, పెట్టు. పిన్ని, నువ్వు వచ్చేటప్పుడు బుల్లి పాపం చేసావు. నాన్న, నాన్న, నేను ఏడుస్తున్నా నాన్న. వింటానికి నాకు టైం ఏదమ్మా, ముద్రలు కుట్టే వేళ లోపలికి వెళ్ళి వస్తున్నా. అమ్మా, మళ్ళీ కుట్టాడుగా. ఏమిటి ఈ 25 రూపాయలు మా మామకు మనీ ఆర్డర్ చేసి పెడతారు. నీ సంపాదన వాడికి ఎందుకే పంపించడం? పాపం ఉద్యోగానికి కానీ పట్టణంలో తెగ తిరుగుతున్నాడా, మరి ఆటికి ఇటుకి చెల్లించుకోవద్దు. అంతేలే కర్మ. పేరు? నా పేరా? నీ పేరు కాదు, వాడి పేరు. మామ. మామ. మామని రాస్తే మన యాత్ర అంటుందంటే పేరు కావాలి. అయ్యో సిగ్గేస్తుందండి, ఆడి పేరు ఎట్టాగండి చెప్పడం. నా పెద్ద చిక్కే వచ్చిందే నీతో. పోనీ ఆ పేరు చెవులు చెప్పాడు, నాకు అసలే టైం లేదు. ఈ మాత్రం పేరుకైనా ఎంత సిగ్గు? సరేలే, నేను రాసి పంపిస్తాను, వెళ్ళి. ఏమిట్రా ఈ వేళ అప్పుడు వచ్చావు? చేసుకోసమేనా? కాదు, నీకోసం. నాకోసమా? అదే నాకు టైం లేదు, మరి అంటే రాసుకోవాలి. నాకు టైం లేదు, నాకు అర్జెంట్ 50 రూపాయలు కావాలి. భయ్యా, ఎక్కడిరా? నా దగ్గర గడ్డం తీసుకోవడానికి కూడా పావులా డబ్బులు లేవు. లేవు? లేవు. ఆ చేతులు ఏది? ఇది 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 మంది కాదు. ఇది మంది కాదా? ఇది మంది కాదా? ఇది కాదా? ఇది కాదా? మంది కాదా? ఇప్పుడు వెంకటేశు. శివ్, రాముడు, శేషు, కొంప మునిగిపోయిందే. నాకు టైం ఇవ్వకుండానే చంపేశాడే. ఇంకెవరు? నాకు మేనల్లుడు, నీకు మగుడు, మనీ ఆర్డర్ డబ్బు మాయం చేసేశాడే. వాడికి ఏం దయ్యం పట్టలేదు కదా? అవును, వీడికి ఏ గాను అదేదో వదిలిస్తున్నా కానీ వాడు ఆరోగ్యం మన ఆరోగ్యం బాగుపడదే. ఈలోగా నాతో పాటు నీ ఆరోగ్యం చెడిపోవాల్సిందే. చూస్తాం కదా, భూత వైద్యులు పిలిపించి వారి భర్తం పట్టడం, వారి భర్తం పట్టడం పట్టడం. ఏమండి, పొలం నుంచేనా రావడం? ఏమిటా మాటలు? చూస్తే కనపట్టంలే. ఎంతవరకు వచ్చింది సాగు? బాగానే సాగుతోంది. ఏమిటి, పేకాటేనా? అది కూడా సాగుతోంది అనుకో. ఇంకా ఎన్నాడు వస్తారు ఈ విషయం? ఆ గురునాథం పొలానికి మన నీళ్ళు ఇవ్వలే? అదే, అది ఎప్పటి సంగతో. ఇప్పుడు ఎందుకు చెప్పు ఆ పాత పురాణం? ఇప్పుడు కొత్తగా తెలిసింది కాబట్టి. ఇక్కడ నేను అహోరాత్రాలు ఆ దేవుని పూజించి నీళ్లు పుట్టిస్తే అవి కాస్త వారికి దానం చేసి కూర్చుంటారు. అది నిజమేననుకో. ఏం చేయమంటావు చెప్పు? బాకీ ఇస్తావా చస్తావా అని వాడు ఒకటే కాకిపోవాలి చేస్తుంటే రొక్కం ఇస్తే ఖర్చు అయిపోతుందని నీళ్లు ఇచ్చాను. మనకెంత లాభమో చూడు. కనిపిస్తూనే ఉంది. అవతల మీ తమ్ముడు పుట్లకు పుట్లు వరి పండిస్తుంటే మీరు అక్కడ పత్తి చెట్లు చూసుకొని సంతోషిద్దురుగా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? మరదలు వాడు కష్టపడి పని చేసుకుంటున్నారు, పండించుకుంటున్నారు. అంటే ఆవిడ నన్ను ఇల్లు వాటిని పూజా పురస్కారం వదిలిపెట్టమంటారా? నేనేం రమ్మను గాని నువ్వు ఎక్కువగా మాట్లాడికి. ఇవాళ నీకు మౌనవ్రతం రోజు కూడాను. మరి ఈ అరిష్టం అంతా ఎందుకు వచ్చిందంటావా? ఎందుకు? ముష్టివాడిచ్చిన బొమ్మ వల్ల. ఏ? అవును, నిష్ఠా నియమం లేకుండా బొమ్మ పారేస్తే ఏమవుతుంది మరి? అదే బాబు విషయం. ఇక మీకు మళ్ళీ వాడికి ఏదో రక్షణ మీ అల్లుడు పూర్వజన్మలో కరం అంటే గాడిద. చిత్తం బాబు, చిత్తం. పటపట పట పటం పట. అందుకే తల్లడం. చిత్తం బాబు, వాడికి వాళ్ళప్పుడు ఒకటే గిల. బాబు పశు పలుకు. పొద్దుటూరు పున్నమ్మ పలుకు. నరసాపురం చెరమ్మ పలుకు.
బాబు స్వామి స్వామికి 2 కోళ్ళు కావాలి 4 కోళ్ళు 4 కోళ్ళు బాబు దాటి చెట్టు పాలు 4 గ్లాసులు 5 గ్లాసులు 6 గ్లాసులు బాబు బాబు వాడు వచ్చే వేళ మేమందరం ఆ గదిలో ఉంటాం ఇక అన్ని మీరే చూసుకోవాలి. అభయం అభయం భూత ప్రేత పిశాచం దొడ్డిదారి పలాయనం మీరు శుల్కం నీ మాట వేదం భూత ప్రేత పిశాచం అమ్మ చెప్తుందిరా నువ్వు మర్యాదలు సాధిస్తున్నాడు కనుక నన్ను తప్పకూడదురా నేను భూతాల మంత్రుడు నేను మామూలు స్టూడెంట్ రా నేనైపోయాను డబ్బులు లేకనే పుట్టలేకనే ఇబ్బంది రా బాబు అల్లుడు అల్లుడు గోతరాయిని పిలిపిస్తా నీకోసం కాదు అల్లుడు నీ అత్తయ్య కోసం జాగ్రత్త. వచ్చారా వెళ్ళొస్తున్నాను. రావుడు ఆ భూత వైద్యుడు మనకి టైం ఇవ్వకుండానే మోసం చేసేసాడే. చాలండి మీ నిర్వాహకం 40 రూపాయలు పోయాయి మన పొడవు పోయింది రండి పోదాం. అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపముంది అది ఏ దైవం అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది. చీపురుచుకుని బయలుదేరా అక్కడంతా ఊడ్చేస్తానమ్మా అసహ్యంగా ఉంది. నడి బజార్లో నలుగురు తిరిగేది నువ్వు వెళ్ళి ఊడ్చి ముగ్గులేస్తావు. ఇదివరకు పెళ్లి చేసేదిగా ఆవిడకేం పనా పాట మావగారి దగ్గర మంచి పేరు సంపాదించుకుంటే పక్కన తలకెత్తాడని అడ్డమైన చాకరీ చేసేది. ఆయన దగ్గర చిల్లి కావలేదని ఆవిడకేం తెలుసు పాపం. సరే సరే నాన్నగారు వచ్చే టైం అయింది నువ్వు వెళ్ళి మల్లెపూలు కోసుకురా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. ఒక్క నిమిషం అవుతల్లి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. రామ రామ రామ. వచ్చాయో పద్మ ఎక్కడున్నావే పద్మ? ఏమిటమ్మా పొయ్యి మీద పాలు తగలేసి ఎక్కడే ఊళ్ళు వెళ్తున్నావు? ఏలేపాటి ఓళ్ళే నాన్న మిగిల్చుంటే మనం ఎప్పుడో బాగుపడేవాళ్ళం. నోర్ముయ్ ఎక్కడికి వెళ్ళావంటే దానికి ఇంత పురాణమా? పూజలో ఉన్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే పిన్ని వాళ్ళ గది ఊడుస్తున్నాం. ఆహా మన ఇల్లు వదిలేసి నానా కొప్పులు ఊడవడైనా నీ పని? పాపం పిన్ని ఊళ్ళో లేదు. దేవుడి దగ్గర శుభ్రం చేసి ముగ్గు పెడితే తప్ప అది దేవుడి పనేగా. ఏమిటే దేవుడు? ఓ శుచి శుభ్రం ఓ శ్లోక స్తోత్రం లేని ఆ దేవుడో దేవుడా? ఆ ముష్టాడిచిన మట్టి బొమ్మ కూడా ఓ దేవుడేనా? ఎందుకు అలా ఆడిపోసుకుంటావు? మనసు పెట్టి చూస్తే దేవుడు ఎక్కడైనా కనిపిస్తాడు. అంతవరకు నేర్పెట్టిపోయిందన్నమాట ఆ మహాతల్లి. దేవుళ్ళలో పుట్టి దేవుళ్ళలో పెరుగుతున్న నాకే దేవుడు ఎక్కడుంటాడో చెప్తావా? రైట్ చెంపలేసుకో. ఇక నుంచి ఈ గుమ్మం దాటి ఆ గుమ్మంలోకి వెళ్ళావా హారతి కర్పూరం చేసి అమ్మవారికి మంగళహారతి ఇచ్చేస్తాను. జాగ్రత్త. పోయే వంట పని చూడు. క్షమించు తల్లి ఆలస్యమైపోయింది. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. అత్తయ్య అత్తయ్య ఏమిటమ్మా? ఏమిటి అత్తయ్య? ఏమిటి తల్లి? అత్తయ్య తల్లి అన్నయ్య 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 ఏటమ్మా లక్ష్మి నొప్పులు పడుతున్నాడు. మమస్కారం తీసుకురా.
ఏమిటి హడావిడి? నువ్వు మాట్లాడకు, మళ్ళీ నాకు టైం లేదు, తొందరగా నోరు తెరు. ఒక మూల మాట్లాడుతుంటేనే నోరు తెరవమంటావేటి మావయ్య? అబ్బబ్బబ్బా, నాకు టైం లేదని చెప్తున్నా, తెరవమంటే తెరవాలి. తెరు. సరే పంచదార ఎందుకు మావయ్య? ఎందుకేమిట్రా, పన్నంటి కూతురు కన్నావు కదూ, అందుకు. ఏమిటి మళ్ళీ కూతురా? తల్లి కూతురు ఏమిట్రా నింపిందట, ఆడు కూతురుట, తల్లి పిల్ల ఇద్దరు క్షేమంగా ఉన్నారట. మళ్ళీ నాకు టైం లేదు, నువ్వు మాట్లాడుకుంటా. ఈ ఉత్తరం ఎప్పుడో తెచ్చిచ్చావుగా మావయ్య? అవునరా, అప్పుడు నాకు టైం లేదు. ఇప్పుడు టైం చూసుకుని అంతా కూడా పట్టుకొచ్చేసాను. ఎలా ఉందిట? ఈసారి నీకు మౌపిరాలు పుట్టడం ఖాయంరా, అందుకని కొంచెం ముందుగా, అంటే బాగా టైం చూసుకుని చెప్పావంటే బర నుంచి తొక్కులు లడ్డు కూడా తీసుకొచ్చి పంచి పెట్టేస్తాను. అప్పుడు ఎలా ఉంటుందిట? బాగానే ఉంటుందట మావయ్య. ఈసారి 1 రోజు 2 రోజులు కాదు, ఏకంగా 1 సంవత్సరమే ముందు చెప్పేస్తాను. సంతర్పణ ఏర్పాటు చేసేయి. అట్లా అన్నావు, బాగుంది. వస్తాను రా, మళ్ళీ నాకు టైం లేదు. అవతల పోస్ట్ ఆఫీస్ తెచ్చి వచ్చాను, ముద్దలు గిద్దలు కొట్టుకోవాలి. ఇదిగో కృష్ణయ్య బాబు, సరిగా లెక్క చూసుకో. ఎక్కువ ఇచ్చావేమిటి? నేను ఇవ్వకుండానే ఎక్కువ ముట్టిందయ్యా. అదేమిటయ్యో? అవును, 2 పంటలు ఒకేసారి పండాయిగా. ఒకటి ఎక్కడా, రెండోది ఇంట్లో. అది సరే గాని భావి బాపత్ నువ్వు ఇచ్చిన డబ్బు ఇదిగో జమ కట్టుకో. ఏమిటి నాన్న, ఇవాళ ఏదో ప్రత్యేకంగా దేవుని వేడుకుంటున్నావు? లేదురా, నా లక్ష్మితో మాట్లాడుతున్నా. ఏ లక్ష్మి నాన్న? ఇంకెవరు, నా కోడలు లక్ష్మి. ఏమంటుందిట? బంగారం లాంటి మనవరాలనిచ్చాను, ఎప్పుడొచ్చి చూసుకుంటారో అంటుంది. అయితే ఇంకే, నువ్వే వెళ్ళొచ్చే నాన్న, ఇక్కడ పొలం పని అది నేను చూసుకుంటాను. లేదు బాబు, నా లక్ష్మిని ఒక్కసారి అలా చుట్టం చూపుగా చూసి రాలేదు. ఎప్పుడూ కళకళలాడుతూ నా కళ్ళెదుటే ఉండాలి. అదేమిటి నాన్న, అప్పుడే అంత బెంగ పెట్టుకున్నావు? కృష్ణ, లక్ష్మి మన ఇంటి దీపంరా. నా తల్లి ఇంట్లో అడుగు పెట్టింది, భూదేవి బంగారాన్ని ఇచ్చింది. నా తల్లి కడుపు పండింది, మనకు మహాలక్ష్మిని ఇచ్చింది. లక్ష్మిని త్వరగా రమ్మన్నానని నా మాటగా చెప్పు బాబు. అలాగే. అల్లుడు గారు వచ్చారన్నయ్య? అలాగమ్మా. చూసారా, మీరు కాసేపు ముద్దులాడి చిచ్చు కొట్టేసరికి ఎలా నిద్రపోతుందో భారవా. అయితే నిన్ను కూడా అలాగే నిద్రపుచ్చమంటావా? ఏం బాబు, ఇప్పుడైనా రావడం? అవునండి. ఇంటి దగ్గర అంతా బాగున్నారా? బానే ఉన్నారు. ఏమమ్మా లక్ష్మి, అల్లుడు గారు మనవరాలు చూసుకున్నారా? నచ్చినట్టేగా? నచ్చినట్టేననుకోండి. తర్వాత మాట్లాడుకోవచ్చు. అబ్బాయి ఎప్పుడనగా ఫోన్ చేశాడో ఏమో. రండి అన్నయ్య. అవును బాబు, స్నానం చేద్దు గారు నాయన. అవును, ఇప్పుడు నాకు స్నానం ఎందుకు? మరి కష్టపడి కూతుర్ని కన్నారుగా, పురుడు స్నానానికేమో. వెళ్ళండి. స్నానం అయ్యాక భోంచేసి బుద్ధిగా బజ్జోండి. బాబు, నీళ్లు చల్లారిపోతున్నాయి. వచ్చేస్తున్నానండి. కొండదేవత శ్రీరాముల సీతక్క నామాల భగవతి, అర్జునరాజు, భీమరాజు, సంజీవరాజు, నాగలరాజు, తోకరాజు. కొండ దేవత మంచ మంచ వనమూలికలు ఉండై, మంచ మంచ చెట్ట క్రిములు ఉండై, మంచ మంచ వేరుసింగి విడేసింగి. సరే ధర, మీ దగ్గర ఏ జబ్బులకు మందులు ఉన్నాయి? నా దగ్గర వాయి, ఉష్ణం, మేకారకం, సన్ని, పిత్తం, గుండుసూల, భరసూల. నీ దగ్గర ఏమలా భయపడుతుండవు? ఏం భయం లేదు. ధైర్యానికి ఏమైనా మందుందా? ధైర్యానికి మందు అడుగుతుండవా? మంచి మాత్రం ఉండదు. ఆ మాత్రం ఇస్తును నీవు భుజించి 1 గ్లాసుల పాలు తాగినా భీముడంత సత్త వస్తుంది, ఏనిగంత బలం వస్తుంది, గుర్రమంత సవారి వస్తుంది. ఆంజనేయుడి లంకను సాధించినట్లుగా సాధించవయా ధర. గ్లాసులు పాలతో? అవు. అయితే మందు ఇగో, ఇదిగో. సంతోషం. తీసుకోతారా? బ్రహ్మాండ సరికి దొరికిందిలే. అబ్బా, ప్రాణం ఆకాశంలో తేలిపోతుంది. నువ్వు నాతో స్వర్గాన్ని తీసుకెళ్తాను. నాకేం బాగలేదు. నీకు బాగపోతే నాకేమిటి? మనకు బాగుంది అంతే. రాయే. అయ్యో వద్దండి, నాకే ఒంట్లో బాగలేదు. వద్దండి. ఆస్త వస్తే ముగ్గురు మూలుగులను రోగిస్తున్నాను. అక్కడ మొగుడు కూడా ఎందుకు? ఆ పుస్తకాస్త తెంచేసుకో. పుస్తకేసుకుని చచ్చేలాగా అట్లా ఏడుస్తూ కూర్చోవచ్చు.
బయటికి పోతే బోళ్ళది ఖుషి. బజరంగబలి. సుమతే, సుమతే, సుమతే. ఇంకా పెత్తనాలు చెప్తుందన్నమాట. ఇంకా అవరనే ఈ మగవాళ్ళ అపోహ. మన మర్యాద ప్రారంభిస్తే అప్పుడు తెలుస్తుంది మన విషయం. మరదలు గారా? ఆడవాళ్ళు వాళ్ళకి అయిపోయిందా? ఎంత బాగా అలక్ష్యం చేయకూడదు, తప్పు. ఏమిటి మర్యాదగా తప్పుకుంటారా లేదా? ఇంత అందం ఇంట్లో ఉన్నా రోజు తప్పుకొని తిరుగుతున్నాను, కానీ ఇవాళ అమ్మో తప్పు. ఒక మగవాడు ఆడది ఉన్న చోటికి ఇంకొకళ్ళు రాకూడదు, తప్పు. మంచి వేషాలు ఉన్నాడు. నువ్వు బాలు పడతారు, ఎవరితో పడతారు? మూడున్నా లేని కళ్ళు ఏమిట్రా కూర్చో. పెట్టి తీసుకుని బయలుదేరా. ఈ తొమ్మర కంపలో నేను ఒక క్షణం కూడా ఉన్నాను. ఏంటన్నా దొమ్మర కంప? మళ్ళీ అన్న అంటాను, 100 సార్లు అంటాను. కొట్టేంత ధైర్యం వచ్చిందన్నమాట. అంత ధైర్యం కాదు, గొంతు పిసికి చంపే అంత ధైర్యం వచ్చింది. మానం మర్యాద నీ కొంపలో తచ్చుంది. ఏమిటన్నా మానం మర్యాద? ఏంటన్నా మానం మర్యాద? ఈ ఇంటి మాన మర్యాదలు ఏనాడు చంపేశాడు. ఇల్లు మొగుడు అంటే భయం భక్తి ఉన్న ఇళ్ళకే వాటి అర్థాలు తెలిసేది. నువ్వు ఆడదంటే ఆడదు, నిన్ను ఆడదంటే ఆడదాటి అవమానమే. అంత అవమానం తెచ్చే పని నేనేం చేశానని? ఏం చేశావా? పైగా సిగ్గు లేకుండా అడుగుతున్నా. ఏనాడైనా నీ పన్ను చేశావా? పరుగులమ్మ అంటూ ఊరు ఉద్ధరించాలని పోయిందే. ఏమైంది? ఒక్క క్షణం ఆలస్యమైతే ఏమయ్యేది? పైగా దొమ్మరకం పట్టావు, దొమ్మరకం. జాగ్రత్త, నోరు కదిపోవో లేకేస్తాను, ఇల్లు కదిలవో పాటేస్తాను.
పిన్ని గారు ఆ చేత్తోనే నాకు కూడా దిష్టి తీసేయండి. తీయాల్సిందే బాబు, బంగారు లాంటి పిల్లనిచ్చావుగా. చూసావా పిన్ని గారు నాకు మెడల్స్ ఇచ్చేస్తున్నారు. మహా గొప్ప పని చేశారని. నువ్వు అట్లాగే అంటుండు, సంవత్సరానికి ఒక మెడల్ సంపాదించకపోతే అప్పుడు చూడు. అబ్బా ఎంత ఆశ. చూడు లక్ష్మి, నాన్న నీ కోసం కలవరిస్తున్నాడు. నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇల్లు మళ్ళీ మొదటికి వచ్చింది, పాడుబడ్డ గుడిలాగా అయిపోయింది. ఏమిటండి ఆ మాటలు? నువ్వు వచ్చే లక్ష్మి. రాక ఎప్పుడు ఇక్కడే ఉండిపోతా అనుకున్నారా? నాన్నతో చెప్పి మంచి రోజు చూసి వెంటనే బయలుదేరుతాను, సరేనా? ఇదిగో వెంకటేశ్వరులు, లేలే. ఏంటలా మిరుగుడ్లే చూస్తున్నా? పద్ధతిమాని ఇక్కడ పడుంటే మాకేం పని పాట లేదనుకున్నావా? పద పద. అయితే ఇంకే నువ్వు పాడు మాకు పని చెప్పు. ఇలాగే పిచ్చి పిచ్చిగా చేస్తావంటే నిజంగా నీ పని చెప్తాను. ఓ ఇంతేనా? సాయంకాలానికి డబ్బిస్తాను, మిగతా ఏర్పాట్లు చేసి. సంతోషం నాయన, సంతోషం. నాకు ఈనాడు నిజంగా మోక్షం లభించిందిరా. ఇన్నాళ్ళు నా కొడుకుల్లో ఒకడు జోదరి, ఒకడు రౌడీ, ఒకడు చౌట అని సంతోషించాను. కానీ ఈనాడు నీ హోదా పెరిగిందిరా. అవును, తీసుకువెళ్ళరా, తీసుకువెళ్ళు. నీ తమ్ముడు చెమట వచ్చి కూడబెట్టుకున్నదంతా తీసుకువెళ్ళరా. పుట్టబోయే పాప కోసం పుట్ట ఆశతో వాళ్ళు దాచుకున్నదంతా తీసుకువెళ్ళరా, తీసుకువెళ్ళి. అందరూ కలిసి ఆ మహాలక్ష్మిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టండి రా, పోటీ. ఏమిటరా? ఏమిటది? దొంగలు పారిపోయారు. దొంగలా? బయట వాళ్ళు కాదమ్మా, ఇంటి దొంగలే. మావయ్య, అవునమ్మా, నా సుపుత్రులే తల్లి. జూదాలు తాగుళ్ళు చాలక దోపిడీలు దొంగతనాలు కూడా చేసే ఘనులయ్యారు. మావయ్య, కలో గంజో తాగుతూ మా కాపురాలు మేము చేసుకుంటున్నాం. ఈనాడు ఏదో మనసులో పెట్టుకుని ఇంత డబ్బాండాన్ని ఎత్తివేస్తారా? నిజానిజాలు తెలుసుకోకుండా ఇంత మాట అంటారా? అమ్మా తులసి, కని పెంచిన తండ్రి కంటే కట్టుకున్న మీకు నా కొడుకుల మీద ఇంత నమ్మకం ఉందంటే అది నిజంగా వాళ్ళ దౌర్భాగ్యమని చెప్పాలి. నాదేముందమ్మా, రేపో మాపో కన్ను మూసేవాడిని. ఇంకా సర్వనాశనం కాకమునిపే మీరైనా కళ్ళు తెరవండి. వస్తాను. చూసావా ఇంట్లో ఒక్క తాగుపోతుంటే ఏం జరిగిందో? అందరినీ రచ్చగిడుస్తున్నాడు మీ ఆయన. అక్కయ్య, నీ మొగుడే మహాపచిత్త. ఉన్నదంతా ఆ పేట తగిలేసి ఆఖరికి నిన్ను ఆ నీళ్ళని తాకట్టు పెట్టే గతికి రాలేదు. శేషు, ఆయనదేదో ఆయన తగలబెట్టుకుంటున్నారు. మీ ఆయనలో ఇంట్లోనే దొంగతనాలు చేసే అధోగతికి ఏం రాలేదు. ఆహా, ఆడలేదమ్మా, మద్యల్ని తిట్టిందట. మధ్య మాయనం చేశారని? లేకపోతే ఈ దొంగతనం మాయం చేశారంటావా? అంటే మాయం చేశారంటావా? ఆయనకంత కర్మేం పట్టలేదు. అయితే మాకేనా అంత కర్మ పట్టింది? ఇది ఎవరి కర్మ కాదు. ఆ ముష్టిది ఏనాడు ఇంట్లో అడుగు పెట్టిందో ఆనాడే పట్టింది అందరికీ కర్మ. అసలు అది సంగతి. ఉన్ననాడే మన పిల్లలు మన కాకుండా వేపుతుంది, ఇప్పుడు ఇలా కాసు తింటుంది. నేను అప్పుడే అనుకున్నా, ఆవిడ ఇంట్లో పారం పెట్టింది, ఓ మంచి మడి లేకుండా ఆ బొమ్మను తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసింది, ఏం అవాంతరం రాబోతోందో అని అనుకున్నంత అయింది. ఆ అమ్మవారు నెత్తనిచ్చింది మనందరినీ మంగళం పాడుకోండి. మరి ఇంకే ఈ దేవం మూసేస్తుంటే ఆ బొమ్మదే అన్నమాట. మన కాపురాల్లో చిత్తు లేవకముందే ఆ దరిద్రాన్ని వదిలించుకోవాలి. ఏమక్కయ్యా, ఏమంటా? ఇంకా అనేది ఉంది. తక్షణం ఆ పని చేస్తే కానీ మన కాపురాలు నిలబడం. బాగా అన్నావు. సరే.
అమ్మా తప్పమ్మా దేవుడమ్మా దేవుడదే నాకు తెలుసు ఫాదర్ మీరేంటే చెప్పతిరి కొండ అవుతుంది అరే మనాలి ఎలా వచ్చేసింది నాకెందుకో భయంగా ఉంది చూసావా లక్ష్మి ఎంత ఆరాట పడుతుందో నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు అంతేనమ్మా లేదత్తయ్య అక్కడేదో జరిగి ఉంటుంది లేకపోతే నా లక్ష్మి నా కోసం రాదు నేను ఇప్పుడే వెళ్ళాలి పిచ్చి మాటలు ఈ రాత్రి వేళ ఈ స్థితిలో వెళ్తావా లేదత్తయ్య నన్ను ఆపకు నాన్న రాగానే చెప్పు ఏమిటో నీ పంతమే నీది ఉండమ్మా బుట్టు తీసుకుని వెళ్తూ పద లక్ష్మి పద లక్ష్మి రామ్మా డబ్బు తేలేను అన్నారు శ్రీ మహాలక్ష్మి పెగరించి తీసుకొచ్చాను ఇక ఆడండి రా మీకు మాట్లాడిపోయేతాను నీకే లేకపోతే ఇంత పాపాలు కొడుకొస్తావా ఊరుకో ఏం పర్వాలేదే ఇన్స్పెక్టర్ గారు వచ్చారుగా ఈ నరకానంత చుట్టూ పారేస్తారు ఏమనుకుంటుంది వదిలిపెట్టవయ్యా వదులుతారా ఇన్స్పెక్టర్ గారండి ఈవిడేనండి ఈ అత్తగారేనండి ఈ నరకానికంత పొప్పరేటరు నమస్కారం గారు నేను ఏదో సరదాగా పేకాడుకుంటుంటే వీళ్ళు వచ్చి పట్టుకుంటారేంటే వస్తారు ఈయన గారికి రోజు ఇదే పనండి ఇంట్లో ఉన్న నగలు విగ్రహాలు అన్ని దొంగిలించి మా అత్తగారి కన్నా రోజు పేకాట ఆడతాడండి నాకు అమ్ముతున్నాడా లేదు నువ్వే తాకట్టు తెచ్చుకుంటున్నావు ఇన్స్పెక్టర్ గారు ఈ దొంగ చచ్చినాడు మాటలు నమ్మకండి అవన్నీ మా ఆయన నాకు చిన్నప్పుడు ఏం తెచ్చినవి చాలా దొరికింది అది మామూలు చూడాలండి చాలా రోజులు తెచ్చిన వాళ్ళు పురుచుకొప్పు కొడుతున్నాయేమో కాదండి రూపాయి చూడాలి అంతా చాలే వీళ్ళందరినీ వ్యాన్లో ఎక్కించండి తమ్ముడు స్వామి నీకెన్ని వేల అర్చనలు చేశాను ఎన్ని కోట్ల నామాలు చదివాను దానికి ఇదా ఫలితం వారిని ఇంత అప్రతిష్ట పాలు చేస్తావా స్వామి వారిని విడిపించి నా కళ్ళ ఎదుట ఉంచేదాకా నేను నీ పాదాలు వదలను వచ్చి మంచి నీళ్ళైనా ముట్టను అమ్మా నాన్న ఎక్కడికి తీసుకెళ్ళాడు బుజ్జి బాబు
ఏమిటమ్మా ఇది? మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావా? లేదు, నన్ను నేనే విడిపించుకుంటున్నాను. అంటే ఈ పాప కోపంలోంచి, నరకంలోంచి బయటపడుతున్నాను. 10 మంది పిల్లలతో పచ్చగా ఉన్న ఈ ఇల్లు, 4 ముత్తైదులు నట్టింట మసులుతున్న ఈ ఇల్లు నీకు నరకంలా కనిపించిందా? భక్తి పేరుతో భర్తను, పిల్లలను, ఇల్లు వాకిలి విస్మరించిన ఆడది, ఐహిక సుఖాలలో ఐక్యమైపోయిన ఆడది, భర్త అంటే భయభక్తులు లేని ఆడది. ఈ ముత్తైదు లేదా నాకు తోడు, శుచి శుభ్రం లేని ఈ ఇల్లేగా నా కొలు. ఆడపని ఆడది, మగపని మగవాడు చేయకుండా, కనీసం చెయ్యాలనే తాపత్రమైనా లేకుండా మనుగడ సాగిస్తున్నా ఈ ఇల్లు ఇల్లేనా? ఇంత అజ్ఞానం, అవివేకం గూడు కట్టుకున్నా ఇది ఇల్లు కాదమ్మా, నరకం. అజ్ఞానాన్ని పోగొట్టి వివేకాన్ని ఇవ్వగల నువ్వు మమ్మల్ని క్షమించి ఈ ఇల్లు స్వర్గం చేయలేవా? చేస్తాను, నీ ఇల్లు స్వర్గం చేస్తాను. ఇది నా ఇల్లు కాదు, వీళ్ళందరూ నా వాళ్ళు కారు. ఈ ఇల్లు నీది, కానీ నీ ఇల్లు ఇది కాదు. వాళ్ళు నీ వాళ్ళే, కానీ నువ్వు వాళ్ళదానివి కాదు. అమ్మా, అందుకే నీతో ఉండాలని ఆశపడుతున్నాను. రామ్మ, అయిన వాళ్ళందరినీ కాదని విడిపోయి బయటికి రమ్మంటున్నావా? ఇప్పుడు మీరు కలిసున్నారా? ఒక చూరి కింద ఉన్నంత మాత్రాన్ని కలిసున్నారనుకోమంటావా? ఎవరికి వారుగా బ్రతకటం లేదు. కలిసుండాలంటే మనసులు కలవాలి, ఒక్క మాట మీద ఒక్క కుటుంబంగా బ్రతకాలి. ఇది కుటుంబమేనా? దీన్ని వదిలి రావడానికి ఎందుకు బాధపడతావు? ఏమంటావు? నా జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి నిన్నే కొలిచాను, నువ్వే కావాలనుకున్నాను. నీకే లోటు రాకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నాను. అందుకేనమ్మా పనికి మాలిన వాళ్ళ చేతుల్లో నన్ను దిక్కులేని దానిలాగా వదిలి వెళ్ళిపోతే నువ్వు తిరిగి వచ్చే వరకు నీకోసమే వేచి ఉన్నాను. అదృష్టవంతురాల్ని, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని. నేను తిరిగి వచ్చేసానుగా, ఇక నీకే లోటు రానివ్వను. నిన్ను వదిలి ఈ గడప దాటను. నువ్విక్కడే ఉండిపోలేవా? నువ్వు నాతో బయటికి రాలేవా? ఈ సమస్యకి ఇదేనా పరిష్కారం? ఈ పరిష్కారం అంత పాపంగా కనబడుతుందా? ఆలోచించు. అందరిలోకి చిన్నదాన్ని, అందరినీ కాదని వెళ్ళిపోతే లోకం ఏమంటుంది? అందుకని అందరూ చేసే అపచారాలు, అవమానాలు నన్ను భరించమంటావా? నా మాట విను, నాతో రా. నాతో ఉండలేవా? నాతో రావా? అయితే సరే. చూడమ్మా, ఈరోజు శుక్రవారం, ముత్తైదువి ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నావు. ఉండమ్మా, బొట్టు పెడతా. త్వరగా రా.
ఏమిటిది? అమ్మా అమ్మా ఇది బాగా పడిపోయింది. ఎంత పని చేసేవమ్మా. ఉందమ్మా, బొట్టు పెడతానన్నా. శుక్రవారం అని జ్ఞాపకం చేశావు. నన్ను ఇక్కడ ఉంచేశావు. నువ్వు తిరిగి రాలేని చోటికి నువ్వు వెళ్ళిపోయావు. నా మీద ఎంత నమ్మకం అమ్మా నీకు. నువ్వు తిరిగి వచ్చి నాకు బొట్టు పెట్టే వరకు నేను ఈ గడప దాటనని నీకు తెలుసు. అంటే చిరస్థాయిగా నన్ను ఇక్కడ ఉండమన్నా. అంతేగా? ఎంత త్యాగం చేసావమ్మా. లక్ష్మి, నీకు సాగే లేదనుకున్నానమ్మా. చిరంజీవిగా ఎప్పుడు ఈ ఇంట్లోనే ఉండిపోతావు అనుకున్నాను తండ్రి. ఇంత చీకటి నాకు వదిలేసి వెళ్ళిపోయాను. నేనేం చూసుకుని జీవించను. ఆ శ్రీ మహాలక్ష్మి లేని జీవితం నేనేం చేసుకోను. ఏం చేసుకోను లక్ష్మి. ఎందుకంటే అలా బాధపడతారు? మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను? మీతోనే ఉంటాను, మీ నీడలోనే ఉంటాను. ఈ ఇంట్లో దీపం ఎన్నటికీ ఆరిపోదు. ఇక ఆ శ్రీ మహాలక్ష్మి ఈ ఇల్లు వదిలి వెళ్ళదు. అడుగడుగునా గుడి చేసి ఆ తల్లిని ఇక్కడే కొలువుంచుతారు కదా. మా అందరిలో జ్ఞాన జ్యోతి వెలిగించింది. మా నట్టింట్లో మహాలక్ష్మి నెలకొల్పి ఆ మహాతల్లి శాశ్వతంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి రాజశేఖరం గారు, ఈ సన్మానం ఎవరికి చేయాలి? ఈ అభినందనలు ఎవరికి తెరపాలి? మా మహాలక్ష్మి మాకు ప్రసాదించిన మా ఇలవేల్పు, మా ఇంటి దీపం మా లక్ష్మికి వెయ్యండి. అదంట రామారా,